మీలో ఎక్కువ శాతం మంది యేసు ప్రభు గురించి కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మీలో చాలామంది చర్చ్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, దేవుని వాక్యాన్ని వినేటోళ్ళు అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కొంతమంది సేవకులు కూడా ఉన్నారు. అయితే మనం కొన్ని ప్రశ్నలు మనకుంటాయి, మనం ఎవరిని అడగం. అందులో ఒక ప్రశ్న ఏంటంటే, నేను ఇట్లా మీటింగ్కి వెళ్ళినప్పుడు మంచిగా ఉంటుంది, బాగుంటాను, 1-2 దినాలు బాగుంటాను, ఆ తర్వాత నేను పడిపోతూ ఉంటాను. అట్లా పడిపోతే ఏమవుతుంది? నేను దేవుని నుంచి దూరం అయితే ఏమవుతుంది? విశ్వాసిగా నేను దేవుని నుంచి దూరం అయితే నాకేమైనా నష్టం ఉంటుందా? మళ్ళీ జీవితాన్ని షురూ చేయాలనా, లేకపోతే అసలు ఏం అవ్వదా? ఒకసారి యేసు ప్రభువుని అంగీకరిస్తే అంతా సెట్ అయిపోయినట్టేనా? ఇది మనకుండేటువంటి ప్రశ్న. అయితే ఈరోజు దీనికి మీ అందరికీ అర్థమయ్యేటట్లు నేను జవాబు చెప్తాను. 2 తప్పుడు అర్థాలు ఉన్నాయి, అంటే ఇవి తప్పులు. ఈ 2 కూడా అవి మీకు ఒకవేళ ఉన్నట్లయితే మీరు తీసేసుకోండి. ఒకటేంటనంటే, యేసు ప్రభుని ఒకసారి అంగీకరిస్తే మన పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. ఇక మనకేం ఫికర్ లేదు, ఏమన్నా చేయొచ్చు, ఎటన్నా పోవచ్చు, ఆయన మన జీవితాన్ని చూసుకుంటాడు, ఎట్లాగైనా సరే పరలోకాన్ని తీసుకుపోతాడు, మనకేం భయం లేదు అనేది ఒక జవాబు. అది రైట్ కాదు. 2వది, నువ్వు ఒక్కసారి పాపంలో పడిపోతే ఇక నీ పేరు జీవగ్రంథంలోంచి తుడిచేస్తారు, నువ్వు ఇక నరకానికి వెళ్తావు, ఇక నీ జీవితం సెట్ కాదు, నీ బతుకు అయిపోయింది. ఇది ఇంకొక జవాబు. ఇది కూడా రైట్ కాదు. సార్ మరి ఏంటి సార్, అది కాదంటున్నారు, ఇది కాదంటున్నారు, ఏం సార్ మరి అని అంటే అదే మీకు చెప్పదలుచుకున్నాను. అయితే ఒక చిన్న మాట చెప్తాను చూడండి. యేసు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే నేను దేవుని బిడ్డని అని అంటారో, వాళ్ళు ఎట్లాగవుతారు దేవుని బిడ్డ? ఏం జరిగితే దేవుని బిడ్డ అవుతారు? మనం ఒకవేళ ఈ ప్రశ్న అడిగితే కనుక, మనలోకి పరిశుద్ధాత్ముడు వచ్చి, అయ్యా నువ్వు పాపివి అని ఒప్పించాడు, యేసు ప్రభు వారు నిజమైన దేవుడు అని నీకు అర్థమయ్యేటట్లు చేశాడు, నువ్వు ఆయనకి ప్రార్థన చేస్తే అప్పటి నుంచి నీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. బైబిల్లో ఒక వచనం ఉంటుంది, ఏమనంటే, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని. ఇంతమంది చెప్పినారంటే మీ అందరికీ తెలిసింది. వెరీ గుడ్, నాకు హ్యాపీ. మీ అందరికీ తెలుసు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అనేసి. అయితే ఇప్పుడు ఏమవుతుంది? నేను దేవుని ఆత్మ నాలో ఉన్నాడు, నేను విశ్వాసిని, బాగానే ఉంది. కొన్ని దినాలు అయిన తర్వాత పాపం చేశాను అంటే పరిశుద్ధాత్మ నాలో నుంచి వెళ్ళిపోతాడా? నన్ను వదిలేస్తాడా? లేదా లోనే హ్యాపీగా ఉంటాడా? ఈ 2 తప్పు ఆన్సర్లే. మరి రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే, లోనే ఉంటాడు కానీ ఆయన హ్యాపీగా ఉండడు. అసలు ఏమవుతుంది తెలుసా? మనకి శోధన వచ్చినప్పుడు, అంటే ఒక తప్పు పని చేయాలనుకున్నప్పుడు, లోనున్న పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే వద్దు అంటాడు. మనకేమో చేయాలని ఉంటుంది, ఆయనేమో వద్దు అంటాడు. మనకు చేయాలని, ఆయన వద్దు అని ఇద్దరి మధ్యన పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈ పోరాటంలో ఒకవేళ మనం సరిగ్గా బైబిల్ చదవక, ప్రార్థన చేయక, సహవాసంకి వెళ్ళకుండా, చర్చికి వెళ్ళకుండా ఉన్నాం అనుకోండి, బలహీనం అయిపోతాం. కాబట్టి ఇక ఓడిపోయినాం అనుకోండి, పాపం చేసేస్తాం. పాపం చేసేస్తే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోడు, లోన కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అందుకే బైబిల్లో ఏమని ఉంటుందంటే, పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు, ఏడిపించొద్దు. ఆయన ఎప్పుడు ఏడుస్తాడు? నువ్వు పాపం చేస్తే, ఆయన మాట వినకపోతే ఆయన ఏడుస్తూ ఉంటాడు లోన కూర్చొని. ఇది ఆయన చేసేటువంటి పని. లోన ఆయన ఏడుస్తూ ఉంటే మనం ఖుషీగా ఉండలేం, మనం హ్యాపీగా ఉండలేం. ఆయన మళ్ళీ మామూలు అయితే తప్పించి ఉండలేం. కాబట్టి మళ్ళీ మన జీవితం సరి అయ్యేదాకా ఆయన లోన ఏడుస్తూనే ఉంటాడు. ఇది లోన జరిగేటువంటి విషయం. ఇక బయట జరిగే విషయం అంటే చెప్తాను. యేసు ప్రభుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించగానే యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే, మన పేరు జీవ గ్రంథంలో రాస్తాడు. సరే, ఆ గ్రంథం ఎక్కడో ఉందనుకుందాం. అయితే ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నీ పేరు నా అరిచేతిలో. అది కూడా అందరు చెప్పారు. చాలా హ్యాపీ. అంటే ఇప్పుడు మీ పేరు ఎక్కడ ఉంది? యేసే చేతిలో ఉంది. యేసే చేతిలో మీ పేరు ఉంది, మీరేమో గలీజ్గా ఎక్కడెక్కడో దొరుకుతున్నారు. ఆయన ఖుషిగా ఉంటాడా? ఉండడు. ఆయన కూడా ఏడుస్తూ ఉంటాడు, ఆయన కూడా బాధపడుతూ ఉంటాడు, నిన్ను వెనకకి ఎట్లా తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఒక్క మాట చెప్తాను చూడండి, విశ్వాసికి అవిశ్వాసికి తేడా అంటే చెప్తాను. అవిశ్వాసి తప్పు చేసిందనుకో, వాడికి ఏం ఫికర్ ఉండదు,
వాడికి ఏం బాధ ఉండదు, వాడి దారిని వాడు బాగానే ఉంటాడు. విశ్వాసి కనుక తప్పు చేస్తే, విశ్వాసి కనుక మంచిగా జీవించకపోతే వాడికి లోనన్న పరిశుద్ధాత్ముడు ఏడుస్తాడు, తండ్రి దగ్గర కూర్చున్నటువంటి యేసయ్య కూడా ఏడుస్తూ ఉంటాడు. అందుకే చాలామంది విశ్వాసులు ఏమంటారంటే, ఎందుకు సార్ నా జీవితం మంచిగా లేదు, నేను సిగరెట్లు తాగా, సినిమాలకు వెళ్ళా, వ్యభిచారం ఏం చేయ, దొంగతనం ఏం చేయ, ఇక బయట వాళ్ళు చూడు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఉంటున్నారు, వాళ్ళైతే బాగా హ్యాపీగా ఉంటున్నారు, నేను ఎందుకు లేనంటే, నువ్వు హ్యాపీగా ఎందుకు లేవంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏడుస్తున్నాడు, యేసయ్య ఏడుస్తున్నాడు. ఎందుకని? నువ్వు సరిగా లేవు, నీ జీవితంలో జారిపోయినావు. కాబట్టి ఆయన ఒక్కటే ఒక పనిలో ఉంటాడు, ఏంటనంటే నువ్వు ఆయన గొర్రెవి, ఆయన గొర్రె పిల్లవి, తప్పిపోయావు. తప్పిపోయిన నిన్ను వెనకకు తీసుకొచ్చేదాకా ఆయన కాముషి ఉండడు, వెనకకు వచ్చేదాకా ఆయన ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఏం చేస్తాడు సార్ అని అంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ, ఈరోజు మీరు కూర్చున్నారు కదా కొంతమంది, నేనేమనుకుంటాను తెలుసా, దేవుడు ఈ వర్తమానం ఇమ్మని ఆలోచన నాకు ఎందుకు ఇచ్చిందంటే, బహుశా ఇక్కడ కూర్చున్న కొంతమంది మీరు విశ్వాసులు అయి ఉండి దేవునికి దూరం అయ్యారేమో. దేవుడు ఈరోజు మీతో మాట్లాడతాడు, ఇదొక పద్ధతి. ఈరోజు మాట్లాడినప్పుడు మీరు విని మీరు సెట్ రైట్ అయిపోయినారు అనుకో, బాగానే ఉంటుంది. అట్లా వినలేదనుకో దేవుడు కొడతాడు. సార్ దేవుడు ఎట్లా కొడతాడు సార్? దేవుడు కొట్టేది ఎట్లా అంటే, నీకు దెబ్బ తగలవచ్చు, నీకు జబ్బు రావచ్చు, లేదా నువ్వు ఏదో ట్రై చేసింది మొత్తం నష్టపోవచ్చు. ఇది దేవుడు కొట్టేటువంటి దెబ్బ, ఇది సాతాను కొట్టే దెబ్బ కాదు, దేవుడే దెబ్బ కొట్టి సెట్ రైట్ చేస్తాడు. మీకు సంసోన్ తెలుసు కదా, సంసోను అమ్మాయిల జోలికి పోవద్దరా అంటూ పోయాడు. దేవుడు చివరికి ఏం చేసిందంటే దెబ్బ కొట్టించాడు. వాడు కళ్ళు పీకేసి, చేతికేమో పప్పు రుబ్బించి, కాళ్ళకేమో గొలుసులు కట్టి, అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు కూడా వినలేదనుకో, ఏది ఇలా దెబ్బ కొట్టిన తర్వాత కూడా వినలేదనుకో, ఏం జరగవచ్చో తెలుసా? మనకి తెలిసిన వాళ్ళు ఎవరో, మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరో చచ్చిపోవచ్చు. సార్ అట్లా జరుగుద్దా అంటే జరిగింది, అట్లా జరిగింది. ఇప్పుడు దావీదు వ్యభిచారం చేశాడు, సెట్ రైట్ అవ్వమంటే అవ్వట్లేదు. ఏం చేశాడు? ఆ వ్యభిచారం ద్వారా పుట్టినటువంటి కొడుకు చచ్చిపోయింది, అప్పుడు సెట్ అయ్యింది. మీకు అర్థమైందా ఇప్పుడు? కాబట్టి మీరు ఒక్కసారి దేవుని బిడ్డ అని అనిపించుకున్నాక దేవునితో మంచిగా ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితాన్ని సుఖవంతంగా చేస్తాడు. చచ్చిపోయిన తర్వాత హ్యాపీగా ఆయన దగ్గరకు ఉంటాం. ఇది ఆయన కోరుకునేది. లోన హ్యాపీ ఉంటుంది మనకి, బయట ఎట్లా ఉన్నా ఉన్నాయి అంటే లోన ఖుషి ఉంటుంది, బయట ఎట్లా ఉన్నా ఉన్నాయి. ఇది దేవుడు చెప్పేది. జారిపోతే ఏమవుతుంది, పడిపోతే ఏమవుతుంది అని అనటానికి ఒక ఆయన జీవితం మీకు చూపిస్తా ఈరోజు. ఒక ఆయన జీవితం, పడిపోయిన వాళ్ళు, జారిపోయిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు అని అనటానికి మీకు ఒక ఆయన జీవితం చూపిస్తా. ఎవరి జీవితం అని అంటే పేతురు. మీకు పేతురు తెలుసు కదా, యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు. ఆయన గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. పేతురు జీవితాన్ని నుంచి మనం కొన్ని విషయాలు చూద్దాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం. ఊరినే తెరవండి, నేను స్టోరీ లెక్క చెప్తా. చివరిలో ఒక చిన్న భాగాన్ని మనం చదువుతాం, కానీ ఊరినే మీరు తర్వాత ఎప్పుడైనా చదువుకుంటారేమని మార్కు సువార్త 1వ అధ్యాయం అని చెప్పిన. అసలు మార్కు సువార్త అనేది మార్కు గారు రాశారు, కాదనంట్లా. కానీ మార్కు సువార్త మార్కు రాసినప్పటికీ మ్యాటర్ మార్కుది కాదు. మరి ఎవరు సార్? పేతురుది. ఎందుకనంటే పేతురికి అంత చక్కగా రాయడం రాదు. అందుకనే మార్కుకి చెప్తే మార్కు రాసింది. మార్కుకి ఇవన్నీ విషయాలు తెలవదు. ఇప్పుడు చూడండి, మొదటి అధ్యాయంలో ఉన్నాం కదా, 16వ వచనంలో, మొదటి అధ్యాయం 16వ వచనంలోనే బిల్కుల్ పేతురు దగ్గరకు వచ్చేసాం. పేతుర్ని దేవుడు పిలిచినటువంటి విషయం ఎక్కడ ఉన్నది. తర్వాత పేతురు ఒక్కడే, అంటే మార్కు సువార్తలో ఒక్క చోటనే పేతురు గారి అత్తగారికి జబ్బు గురించి రాసింది, ఇంకెక్కడ రాయాల. ఎందుకంటే ఇది పేతురు గారి యొక్క సొంత అనుభవం అనమాట. అర్థమైందా? 16వ వచనం నుంచి అవుతున్నాం చూడండి, మార్కు సువార్త మొదటి అధ్యాయం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రేయు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేసిదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమల వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఊరిని జర్ర చెప్తున్నా. యేసు ప్రభు వారు పరిచర్య మొదలైంది, బాప్తిస్మం అయిపోయింది. ఏది 15వ వచనం లోపల బాప్తిస్మం అయిపోయింది. బాప్తిస్మం అయిపోయిన తర్వాత ఇక ప్రార్థన చేసుకొని
ఒక్కొక్క శిష్యుని పిలుస్తున్నాడు. ఆయన ఫస్ట్ పిలిచింది ఎవరినంటే సీమోన్ని, తర్వాత ఆంద్రేని పిలిచింది. వాళ్ళిద్దరిని పిలిచాడు. ఫస్ట్ పిలిచింది వాళ్ళిద్దరినే. పిలిచి, అరే రండ్రా, మీరు మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానంటే ఓకే అనేసి వలలు వదిలేసి వచ్చారు. మనం ఏమనుకుంటాం, ఖతర్నాక్ రాబాయ్, పిలవంగానే వలలు వదిలేసి వచ్చారు. నిజమే, నేనేం తక్కువ చేయట్లా. వలలు వదిలేసి రావటం అనేది ఖతర్నాక్. వదిలేసి వచ్చేసాను. అయితే ఒక్క మాట చెప్తాను. వచ్చి అలాగా ఒక 9 నెలలు అలా ఉండుంటారు. 9 నెలలు అలా ఎంతకాలం ఉన్నారు నాకు తెలీదు, ఏమైందో నాకు తెలీదు. కానీ ఏం జరిగిందో తెలుసా, ఒక 6 లేకపోతే 7, 8, 9 నెలలు అయిన తర్వాత పేతురు గారు యేసు ప్రభుని వదిలేసిండు. సార్ నీకు ఎవడు చెప్పిండు సార్? చెప్తా. యేసు ప్రభుని వదిలేసిండు. ఎందుకు వదిలేశాడు? చేపలు పట్టుకోవడానికి పోయిండు ఆయన మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయి ఏ సముద్ర తీరంలో ఆయన యేసు ప్రభు వారు పిలిచారో అదే సముద్రం, గలిలయ సముద్రం లేకపోతే తిబేరియా సముద్రం అంటారు, ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేపలు పట్టుకుంటా ఉన్నాడు. ఇప్పుడు లూకాసు వార్త 5వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 5వ అధ్యాయం తీయండి. ఊరినే తీయండి, అక్కడ జరిగిన విషయం ఏంటి చెప్తాను. లూకాసు వార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఆ సముద్ర తీరాన బోధిస్తూ ఉన్నారు. అంటే అందరికీ ప్రసంగం చేస్తూ ఉన్నాడు. జనం ఎక్కువైపోయారు, చాలా ఎక్కువ మంది. ఎంత ఎక్కువ మంది అంటే 10-15 వేల మంది దాకా వచ్చేసారు. జనం ఊకే మీదకు వచ్చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. యేసయ్య ఏం చేసిందంటే, అక్కడ 2 పడవలు ఉన్నాయి. 2 పడవలు ఉంటే ఒక పడవ ఆయన్ని పిలిచి నేను ఎక్కుతా అన్నాడు. సరే ఎక్కువ అన్నారు. ఆయన పడవెక్కాడు. పడవెక్కిన తర్వాత జర్ర లోనకి పాని అన్నాడు. ఆ పడవని జర్ర లోనకి పానిచ్చాడు. ఆయన చాలా తెలివిగలవాడు యేసయ్య. ఎందుకనంటే, ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు, మీ అందరికి వినబడతాను నా చేతిలో ఏం పెట్టారు? మైక్ పెట్టారు. మరి అప్పట్లో మైక్ ఉందా? లేదు. మీకంటే ఎక్కువ మంది జనం ఉన్నారు అక్కడ. మరి ఇంతమంది జనానికి యేసు ప్రభు ఎట్లా మాట్లాడతాడు? అందుకనే చాలా తెలివి ఉపయోగించాడు. ఏం చేసిందంటే, ఆయన పడవలోకి వెళ్ళి, ఆయన పడవలో కూర్చున్నాడు కదా, పడవని జర లోనకు పంపించమన్నాడు, తీసుకుపోమన్నాడు. తీసుకుపోయారు పడవని లోనికి. ఒక 10 అడుగులు 15 అడుగులు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన పడవలో కూర్చున్నాడు. ఏం చేశాడు? కూర్చున్నాడు. పడవలో కూర్చొని, ఇప్పుడు నేనైతే ఇట్లా మాట్లాడుతున్నాను కదా, యేసుప్రభు వారు ఏం చేస్తారంటే పడవలో కూర్చొని ఇట్లా మాట్లాడతాడు. ఇట్లా మాట్లాడితే ఆ మాట వెళ్ళి తిన్నగా దేనికి గుద్దుకుంటుంది అంటే నీళ్ళకే. ఎందుకంటే అక్కడ సముద్రంలో ఉండేది నీళ్ళ కదా. ఇట్లా మాట్లాడితే తిన్నగా పోయి నీళ్ళకు గుద్దుకుంటుంది. నీళ్ళకు గుద్దుకుంటే ఏం జరుగుద్దంటే, నీళ్లకు గుద్దుకున్న శబ్దం డబల్ అవుతుంది. అంటే నేను ఇంత గట్టిగా మాట్లాడితే అది ఎంత అవుతుంది? ఎందుకంటే దాన్ని గుద్దుకొని సౌండ్ పెరుగుద్ది. అప్పుడు ఎక్కువ మందికి వినబడుతుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీ వెనక గోడ ఉన్నది కదా, అక్కడ గలిలయ సముద్రం వెనక కొండలు ఉంటాయి. వెనకాల కొండలు ఉన్నాయి కాబట్టి కొండల్లోకి శబ్దం మీద తగిలితే ఏమవుతుంది? ఎక్కువ వస్తుంది కదా, రీసౌండ్ వస్తుంది, వెనకోళ్ళు కూడా వినబడుతుంది. అట్లాగా 10,000 మంది 15,000 మందికి ఆయన చాలా తెలివిగా మాట్లాడేటవాడు. ఆ విధంగా ఆయన వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత వాక్యం చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు యేసయ్య ఆ ధోని ఎవరిదైతే ఉంటుందో ఆయన ఏం అడిగిండంటే, భయ్ ఏమన్నా చేపలు ఉన్నాయా అని అడిగాడు. అంటే ఏం చేపలు పడలేదు సార్, రాత్రంతా మేము వలేసాం, చేపలు పట్టలేదు సార్ అన్నాడు. అంటే ఒక పని చేయండి, ఈ పక్కన చేప వలేయండి అన్నాడు. అంటే అతను మస్తు చేపలు పట్టడం తెలిసిన సీనియర్ అనమాట. ఆయన ఏం చెప్పాడో మీరు విందాం. ఓకే, 5వ అధ్యాయం లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. సీమోను, ఎవరిది మాట్లాడుతుంది? సీమోను. ఇప్పుడు మీకు అర్థమైందా? మార్కు వార్త 1వ అధ్యాయంలో వల విసట్టడానికి వెళ్ళినటువంటి సీమోను ఉన్నాడే, ఇప్పుడు మళ్ళీ చేపలు పట్టుకోవడానికి పోయిండు. ఆయన వెళ్ళిపోయి ఏం చేసిండంటే, సీమోను ఏమంటున్నాడు? ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. సరే వలేసాడు. వలేస్తే మస్తు చేపలు వచ్చాయి. ఎంత చేపలు వచ్చినాయంటే వలే లాగుతానికి గుంజడానికి అవ్వట్లా. అప్పుడు పక్కన వాళ్ళు పిలిచి అని అంటే వాళ్ళు కూడా వచ్చారు. అందరు కలిసి గుంజారు. గుంజిన తర్వాత ఏం చేశాడో చూద్దాం. 8వ వచనం చూడండి. ఇప్పుడు 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్మునని చెప్పాను. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు? యేసయ్యా నువ్వు వెళ్ళిపో అని ఎందుకన్నాడు? అన్ని చేపలు పడితే దేవా నీకు వందనాలు, నువ్వు కతరాకు అనాలి కదా.
నేను పాపాత్ముని నువ్వు పో అని ఎందుకు అన్నాడు? ఇప్పుడు మీకు దీంతో అంత అర్థం అవ్వాలా? ఏమర్థం అవ్వాలంటే యేసేతో జర దినాలు తిరిగాడు. తిరిగిన తర్వాత ఏమనుకున్నాడంటే ఇంత తిరిగితే కనుక మనకేం సెటిల్ కాదు, మన వ్యాపారం గీపారం అంతా పోతుంది, ఈయన రోజు ప్రసంగాలు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు, మన ఫ్యామిలీ ఒకటి ఉంది, మన ఫ్యామిలీ ఏం సెటిల్ అవుద్ది, నేను వెళ్తా చేపలు పట్టుకొని మంచిగా సెటిల్ అయిపోతా అని వెళ్ళిపోయాడు వదిలేసి. ఏసే వద్దు అని ఉంటాడు, పోయాడు. ఏసే వదిలేసి వెళ్తే చేపలు దొరికినా దొరకలా. అర్థమైంది? ఏసే మళ్ళీ అదే పడవెక్కి, అర్థమైందా, ఆయన ఇన్ని చేపలు ఇస్తే పేతురికి ఆయనకి సిగ్గు అనిపించింది. ఏమనంటే ఈ చేపల కోసమే కదా ఈయన వదిలేసింది. మీకు అర్థమైందా? ఈ చేపల కోసమే కదా ఈయన వదిలేసింది. ఈయన వదిలేస్తే నాకేం దొరికారా బాయ్, మళ్ళీ ఈయన దగ్గరికే రావాల్సి వచ్చింది. నేను ఎంత గలీజ్ కాడిని, ఇంత మంచి ఆయన నేను వదిలేసుకున్నా, ఇంత గొప్ప ఆయన నేను వదిలేసుకున్నా అని నీకు దండం పెడతాను రాబాయ్, నువ్వు పో, నేను మంచోడిని కాదు, నువ్వు ఎన్నిసార్లు నన్ను సరి చేసినా నేను సరిగాను అంటే మనలో కొంతమంది ఏమంటారు తెలుసా? సార్ నాకు దేవుడు చాలాసార్లు బుద్ధి చెప్తాడు సార్, కానీ నేను మళ్ళీ వెనకకి వెళ్ళిపోతాను, నాకు చాలా భయం వేస్తుంది సార్, నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. అరే అసలు దేవుడు నన్ను క్షమిస్తాడా? ఆ దేవుడు నన్ను ఊరుకుంటాడా? నేను తెలిసి తప్పు చేస్తానా? నేను వద్దనుకోని కూడా తప్పు చేస్తానా? నా జీవితం వేస్ట్ సార్, నా వేస్ట్ జీవితం. అట్లాగా ఈ పేతురు ఏమంటాడంటే అయ్యా నీకు దండం పెడతాను నువ్వు పోయా అని అంటే యేసయ్య ఏమంటాడంటే 10వ వచనం ముందుకే, అందుకు యేసు 10వ వచనం చివర, అలాగున సీమోనుతో కూడా పాలువారైన జబదే కుమారులు యాకోబు యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడివై ఉందువని సీమోనుతో చెప్పాను. మళ్ళొక్కసారి ఏమన్నాడు? సీమోను దా, నాకు తెలిసే ఆయన సంగతి, దాన్ని ఏమంటారండి? ఇప్పుడు ఇన్ని దినాలు తిరిగి వెనకకి వెళ్ళిపోయినోడు, అర్థమైందా, ఇంత గొప్పగా ఆయన ఒక అద్భుతం చేస్తే నేను దుర్మార్గుడిని పాపుని పో అని చెప్తే ఆయన భయపడదు రా అని చెప్పి పేతుర్ని తీసుకొని పోయిండు. అర్థమైందా? ఇది రెండోసారి. మొదటిసారి పిలిచింది వాళ్ళు ఇసిరినప్పుడు, రెండోసారి పిలిచింది ఆయన దోణి మీద ఏమి దొరక కూర్చొని ఉన్నప్పుడు పిలిచిండు. ఆ తర్వాత పేతురికి యేసయ్య చాలా మంచి ప్లేస్ ఇచ్చాడు. 12 మంది శిష్యులు కదా, ఈ 12 మంది శిష్యుల్లో ముగ్గురిని జిగిరి దోస్తులాగా చేసుకున్నాడు ఆయన. అందుకనే ఒక చనిపోయిన పాపను లేపడానికి ముగ్గురినే తీసుకుపోయిండు. తర్వాత ఆయన కొండ మీదకి వెళ్తే ముగ్గురినే తీసుకుపోయిండు. అక్కడ ఆయన మహిమ శరీరంలోకి వచ్చింది. తర్వాత గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు ముగ్గురినే తీసుకుపోయిండు. ఆ ముగ్గురులో ఒకడెవరు? పేతురు. అంటే అందరికంటే పేతురికి చాలా ఎక్కువ అనుభవం, అందరికంటే యేసయ్యకి పేతురు చాలా దగ్గర ఉండేటోడు. అర్థమైందా? అయితే యేసు ప్రభు వారిని ఆ రోజు రాత్రి పట్టుకుంటారు. ఆ రోజు రాత్రి పట్టుకొని ఆయన సిలువేస్తారు. ఆ రోజు మధ్యాహ్నం ఏమన్నాడంటే శిష్యులందరినీ పిలిచి, అరే భాయ్ ఈరోజు సాయంత్రం నన్ను పట్టుకుంటారు, నన్ను సిలువ మీదకి ఎక్కిస్తారు, నన్ను కొడతారు, నన్ను చంపుతారు అని అంటే పేతురాయ్ కుదరదు అని అన్నాడు. గట్టిగా అరిచిండు. అరే ఊరిని అరవదురా బాయ్, నీకు ఒక్క మాట చెప్తున్నాను విను, నాకు నీ గురించి సాతానుడు ఏమన్నాడంటే ఆడిని వదిలేసాయి, ఆడి సంగతి నేను చూసుకుంటా అన్నాడు. నేను తండ్రిని బతిమలాడి నీ గురించి బాగా ప్రార్థన చేశాను రా, నువ్వు జారిపోయే టైపు, అందుకే నీ గురించి నేను గట్టిగా ప్రార్థన చేసిన అని చెప్పి ఏమంటాడు తెలుసా? ఈ రాత్రి కోడి కూస్తుంది కదా, ఆ కోడి కూయటానికి ముందు 3 సార్లు నువ్వు ఎవరివో నాకు తెలియదని నువ్వు అబద్ధం ఆడతావురా, భయపడతావు అని చెప్తే కుదరదు సార్, అలా అన్నాను సార్ అని అన్నాడు. ఆ రాత్రి యేసు ప్రభువుని పట్టుకున్నారు. పట్టుకుంటే పాపం పేతురు గట్టోడే ఏం చేసింది తెలుసా? ఎదుట సైనికుడి యొక్క కత్తి ఉంటుంది కదా, వీడి దగ్గర ఏం కత్తి లేదు, ఆ కత్తి తీసుకొని ఆడ చెవు నరికేసింది. అర్థమైందా? అంటే కొంచెం మనోడు హుషారే, కానీ ఏసేమన్నాడంటే ఆ ఇరిగిపోయిన చెవుని తీసుకొచ్చి అతికిచ్చి తప్పు కత్తి లోన పెట్టే అని అన్నాడు. అంటే ఉరికిపోయింది. ఆ తర్వాత ఆయన ఒక చలిమంట దగ్గర కూర్చొని ఉంటే యేసు ప్రభుని పట్టుకొని పోతా ఉన్నారు. ఈ పట్టుకొని పోతా ఉంటే ఓ చిన్న పాప అడిగింది, నువ్వు ఆయనతో ఉన్నావు కదా అంటే, నాకు తెలియదు. ఇంకోసారి అడిగారు, నాకు తెలియదు. ఈసారి పెద్దోళ్ళు వచ్చి అడిగితే నేను ఒట్టేసి చెప్తున్నాను రా భయ్ నాకు తెలియదు అని అన్నాడు. అప్పుడే యేసు ప్రభు వారు అట్లా పోతా ఉన్నాడు. చూడండి, ఇది జాగ్రత్త వినండి, ఎందుకంటే మళ్ళీ దీన్ని నేను చూపిస్తా, మళ్ళీ చెప్తా. యేసు ప్రభు వారు అట్లా వెళ్తా ఉన్నారు. ఇదే మంట అనుకోండి, ఇదే మంట, ఓకే, నొప్పు. నేను ఇక్కడ పేతుర్ని కూర్చున్నా, ఈ మంట వెలుగులో నా ముఖం కనబడుతుంది, చుట్టూ చీకటి ఉంటుంది కదా. యేసయ్య అట్లా పోతా ఉన్నాడు. అట్లా పోతా ఉంటే ఆ యేసయ్య ఈ వెలుగు, ఈ మంట వెలుగు ఉంటుంది కదా, ఆ వెలుగులో పేతురు ముఖం చూశాడు.
బక్కం చూసి ఇలా అనుండి ఉంటాడు. మనోడు ఎక్కి ఎక్కి ఏడ్చి చీకట్లోకి వెళ్ళిపోయాడు. అయిపోయింది. యేసు ప్రభువారిని సిలువేశారు, ఆయన చనిపోయాడు, పాతి పెట్టేశాడు. ఆదివారం పొద్దున్నే యేసయ్య తిరిగి లేచింది. యేసయ్య తిరిగి లేస్తే ఫస్ట్ ఆయన కనబడింది కొంతమంది ఆడవాళ్ళకి. అందుట్లో ఒక ఆమె మరియా అనేటువంటి ఆమె ఉరికి వచ్చింది. ఎవరి దగ్గరికి? పేతురు దగ్గరికి, యోహాను దగ్గరికి ఉరికి వచ్చింది. వచ్చి ఏమన్నదంటే, అరే బాబు, యేసయ్య తిరిగి లేచాడంటే, నువ్వు సరిగ్గా మాడలే. లేదురా, యేసయ్య నాకు కనబడ్డాడు, ఆయన సమాధిలో లేడు అని అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? నీకు బుర్ర పోయింది అని అంటారు. లేదురా బాయ్ అంటే వీళ్ళిద్దరూ ఉరికిపోయి చూశారు. అయితే యోహాను బయట నుంచి చూసి సమాధి మీద రాయి లేదంటే ఇక చాలే, నాకు ఇంకేం అవసరం లేదు అనుకున్నాడు. పేతురు లోనకు పోయిండు. లోనకు పోయి చూసింది ఏంటంటే యేసయ్య కట్టినటువంటి బట్టలు అట్లనే ఉన్నాయి, కానీ లోన శరీరం లేదు. అరే ఇది ఎట్లా అవుతుంది? లోన శరీరం లేకుండా బట్టలు ఎలా ఉంటాయి? ఎవడైనా ఎత్తుకుపోతే బట్టలతో ఎత్తుకెళ్ళాలి, లేదా ఎవడైనా బట్టలు చింపి తీసుకోపోవాలి, కానీ బట్టలు అట్లనే ఉన్నాయి, పైన బట్టలు అట్లనే ఉన్నాయి, పైన చుట్టినటువంటి ఆ దుప్పటి అట్లనే ఉంది, లోన ఏం లేదు. ఏం రాబాయ్ అని ఆశ్చర్యపోయాడు. వదిలేండి. ఆ రోజు రాత్రి, అది ఆదివారం కదా, యేసయ్య లేచింది. ఆ రోజు రాత్రి 10 మంది ఒక గదిలో ఉన్నారు. 10 మంది. ఎవరు సార్ 10 మంది అంటే 12 మంది శిష్యులు ఇద్దరు లేరు. ఎవరా ఇద్దరు? ఒక ఆయన ఆల్రెడీ చచ్చిపోయాడు, ఎవరైనా ఇస్కరియోతు యోధా ఊరేసుకున్నాడు. ఇంకొక ఆయన బయటకు పోయిండు, ఎవరైనా తోమా. ఈ 10 మంది ఉన్నారు. 10 మంది ఉంటే యేసయ్య వచ్చిన మధ్యలో నిలబడ్డాడు. వీళ్ళు ఏమనుకున్నారు? భూతం అనుకున్నారు. భూతం కాదురా, నేనే, చూడండి నా గాయాలు చూడండి. అవును, మీ దగ్గర ఏమన్నా తింటాను కొన్నాయా అని అంటే ఇగో చేపలు ఉన్నాయి అన్నారు. యేసయ్య వాళ్ళకి రుజువు చెప్పడానికి, నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, నాకు శరీరం ఉన్నది అని చెప్పడానికి వాళ్ళతో కలిసి చేపలు తిన్నాడు. ఇది లూకా సువార్త 24వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా రుజువు దొరికింది. ఏమని? యేసయ్య తిరిగి లేచాడని. ఈలోగా తోమా వచ్చాడు. తోమా వస్తే యేసయ్య తిరిగి లేచాడంటే కుదరదు, నాకు ఆయన కనబడాలా, నేను కూడా గాయంలో ఏలు పెట్టాలి అన్నాడు. నెక్స్ట్ ఆదివారం, అర్థమైందా? తోమా కోసం మళ్ళీ వచ్చాడు యేసయ్య. తోమా కోసం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. 11 మంది ఉంటే యేసు ప్రభు వాళ్ళు వచ్చారు, అందుట్లో పేతురు కూడా ఉన్నాడు. ఏమండి? ఇప్పుడు పేతురికి యేసు ప్రభు వారు ఎన్నిసార్లు కనబడ్డాడు? 2 సార్లు, అంతే కదా? 10 మంది ఉన్నప్పుడు ఒకసారి కనబడ్డాడు, 11 మంది ఉన్నప్పుడు ఒకసారి. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఎన్నిసార్లు కనబడ్డాడు? 2 సార్లు కనబడ్డాడు. బిల్కుల్ అర్థమైంది కదా. యేసు ప్రభు తిరిగి లేచాడని పేతురికి రుజువు ఉన్నదా? ఉన్నది. సమాధి దగ్గరికి వెళ్ళాడు, బాడీ లేదు. సమాధిలో యేసు ప్రభు బట్టలు అట్లనే ఉన్నాయి. రెండోదేమో యేసు ప్రభు కనబడ్డాడు. వారం దినాల తర్వాత మళ్ళీ యేసు ప్రభు కనబడ్డాడు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా 2 సార్లు కనబడిన తర్వాత 2-3 దినాలు అయిన తర్వాత పేతురు ఏం చేశాడో మనం ఇప్పుడు చూద్దాం. అది మనం చూసేది యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. ఇది తెరవండి. ఇది మనం ఇప్పుడు ధ్యానం చేసేది. ఇప్పుడు దాకా పేతురు గారికి అసలు ముందు ఏం జరిగింది అంటానికి ఇంత స్టోరీ చెప్పినా. మార్కు సువార్త 1వ అధ్యాయం ప్రకారం పేతుర్ని యేసయ్య పిలిచాడు. అసలు ఆయన పేరు పేతురు కాదు సార్, ఆయన పేరేంది? సిమోన్. మరి పేతురు ఏంది సార్ అని అంటే మీకు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు మనకి దోస్తులు ఉంటారు, మనం కాలేజీలో చేద్దాం లేకపోతే కొత్తగా పరిచయం అయ్యారనుకోండి, పేరు పెట్టి పిలుస్తాం. అర్థమైందా? దోస్తాన ఎక్కువైంది అనుకో, అరే అనుకుంటాం, అరే ఉంటాం. ఎప్పుడు అంటాం? దోస్తాన ఎక్కువైతే. ఇంకా దోస్తాన ఎక్కువైంది అనుకోండి, మనం ఏం చేస్తామంటే మన ఫ్రెండ్స్కి పేర్లు మనం పెట్టుకుంటాం. పేర్లు పెట్టుకుంటాం. ఎవడైనా లావుగున్నాడు అనుకో అని లడ్డు అని పిలుస్తాం. ఎవరైనా బక్కగున్నారనుకో ఒసే బక్కదానా అని పిలుస్తారు. ఇది పిలిచేటువంటి పద్ధతి. అయితే ఒకటి, మీరు బక్కదానా అని పిలిస్తే, మీరు లడ్డు అని పిలిస్తే బాగానే ఉంటుంది. ఎవడైనా వేరేవాడు పిలిచాడు అనుకో మస్తు కోపం వస్తుంది. అర్థమైందా? అదేవిధంగా యేసు ఏం చేసిండంటే ఈ సీమోను అనే ఆయనకి ఓ పేరు పెట్టిండు. అదే ఆ పేరు మీకు కరెక్ట్గా చెప్తాను. అంటే మన భాషలో ఆ పేరుకి అర్థం ఏంటని, మన భాషలో ఆ పేరుకి అర్థం ఏంటంటే బండోడా అని అర్థం. అరే బండోడా అని అర్థం. అర్థమైందా? మనం అప్పుడప్పుడు కొంచెం రఫ్గా ఉండేవాడిని, అరే బండోడు, అరే బండా ఇట్రా అని అంటాం చూసా దోస్తుని. అలాగా బండోడా అని పేరు పెట్టాడు. బండోడా అన్నదాన్ని వాళ్ళ భాషలో కేఫా అని అంటారు. కేఫా అంటే బండ లాంటి వాడు. దానికే ఇంకో పేరు ఏంటంటే పెట్రాస్, పేతురు అంటే బండ లాంటి వాడు అని. మీరు అదేదో పెద్ద పవిత్రమైన పేరు అనుకుంటారు. చాలామంది మీ పేరు ఏంటంటే పేతురు అంటాడు. అంటే అర్థం ఏంటంటే నేను బండోడిని అని అర్థం.
మీరేమనుకుంటారంటే అది ఖతర్నాక్ ప్రేమ, చాలా పవిత్రమైన పేరు అనుకుంటారు. ఏం కాదు భయ, బండ, అది విషయం. ఆయన అట్లాగా పేరు పెట్టి ఆయన పిలిచాడు. అయితే ఇప్పుడు ఈయన ఏం చేశాడో చూద్దాం. 21వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున, తిబేరియా సముద్రం అన్న గలిలయ సముద్రం అన్న ఒకటే, ఓకే, గుర్తుపెట్టు. తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకునే విధము ఏదనగా, ఇది హెడ్డింగ్, ఏం జరిగిందో చెప్తున్నాడు. ఇప్పుడు చూద్దాం. సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోను కానా అను ఊరువాడుగు నతనీయేలు, జబదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదము. చూడండి, యేసు ప్రభు వారు చెప్పారు 3 సార్లు బొంకుతావురా అని. బొంకిండు. సరే, తిరిగి లేచిన తర్వాత బొంకినప్పటికీ యేసు ప్రభు ఎవరో తెలియదని తెలిసినప్పటికీ ఫస్ట్ రుజువు పేతురికే ఇచ్చిండు. ఆ మరియ గారు వచ్చి చెప్పారు కదా, ఆ రోజు సాయంత్రమే 10 మంది కనబడిలో పేతురు కూడా ఉన్నాడు. వారం దినాల తర్వాత మళ్ళీ పేతురికి కనబడ్డాడు. ఆయన మంచిగా రుజువు ఇచ్చిండు పేతురికి. అయితే ఈ 2 రుజువుల తర్వాత కూడా పేతురు గారు ఏం చేసిండంటే, ఈ 2వ ఆదివారం అయిన 3 రోజులకో 4 రోజులకో మనకు కరెక్ట్గా తెలియదు, కానీ ఆయన ఏమన్నాడంటే, మిగిలిన 6 శిష్యులు ఉన్నారు, ఈయన 7వ వాడు. 7 ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, రాయ్ ఇది మనకు కుదరదు, కానీ ఈ సెట్ కాదు, కానీ నేను చేపలు పట్టడానికి పోతున్నాను అని అన్నాడు. మీకు అర్థమైంది కదండి, చేపలు పడతాను పోతున్నాను. అయితే పేతురు ఆ మాట అంటే మనకి మస్తు కోపం వస్తుంది. ఏం రాబాయ్, ఇన్ని రుజువులు ఇచ్చారు, అయినా కూడా పోతావని. అయితే ఈయన సంగతి వదిలే. ఎప్పుడైతే నేను చేపలు పడతానికి పోతున్నాను అని అన్నాడో, మిగిలిన వాళ్ళందరూ ఏమన్నారు, మేము కూడా వస్తామన్నారు. అర్థమైందా? మనుషులు 2 రకాలు ఉంటారు బాయ్, మనుషులు 2 రకాలు. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు కూడా 2 రకాలు. ఒక రకం వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఏం చేసినా చెప్పుకుంటారు, వాళ్ళు ఏం చేసినా చెప్పుకుంటారు. అర్థమైందా? వాళ్ళని చాలామంది వీడు చెడ్డోడు, వీడు అలాంటోడు, వీడు ఇలాంటోడు, వీడు ఇన్ని మాటలు చెప్తారంటాడు. ఇది ఒక జాతి. కొంతమంది ఉంటారు ఏమి చెప్పరు, అన్ని గలీజీ, అన్నీ లోన ఉంటాయి. ఇప్పుడు మిగిలిన 6 ఉన్నారు చూసారా, వాళ్ళకు కూడా వెళ్ళిపోవాలని ఉంది, కానీ చెప్పలా, అంతే. మొత్తం 7 ఒకటే కేటగిరీ, 7 ఒకటే టైప్. కానీ ఒక్కడు చెప్పాడు పేతురు, మిగిలిన 6 ఆడు చెప్తాడని ఎదురు చూస్తున్నారు. అర్థమైందా? మనము 2 రకాలు అన్నాం కదా. కొంతమంది చెడ్డ పని చేయడానికి ఎత్తుక్కుంటారు అవకాశాలు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అవకాశం వస్తే తప్పు చేస్తారు. అవకాశం వస్తే అంటే అవకాశం దొరికితే పాపం చేస్తారు, అవకాశం దొరకకపోతే చేయరు. మీలో చాలామంది ఎందుకు పాపం చేయలేదంటే అవకాశం దొరకలేదు కాబట్టి. దొరికితే మీరు కూడా చేసేవాళ్ళు. మనం ఆ టైప్. ఇక్కడ 2 రకాలు ఉన్నారు. సో వీళ్ళు అందరూ కలిసి చేపలు పడతాను పోయారు. ఎందుకు పోయారు సార్ ఏమో నాకు తెలియదు. ఆయన సంగతి వదిలేయండి. యేసయ్య మిమ్మల్ని జారిపోయిన ప్రతిసారి వెనకకి తీసుకొచ్చాడు కదా. యేసయ్య మీరు దూరం వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక వాక్యం ద్వారా హెచ్చరించడమో, లేకపోతే మీ ఇంట్లో ఏదో కార్యం చేయటమో, ఏదో విధంగా ఒక కళ రావటమో, ఒక దర్శనం రావటమో, ఎవరో వచ్చి ఒక మాట చెప్పడమో, ఏదో ఒక దినాన్న ఏదో ఒక పద్ధతిలో వెనకకి తీసుకొచ్చాడు. ఇన్నిసార్లు తీసుకొచ్చినా మీరేం చేస్తున్నారు? మనం ఏం చేస్తాం? మళ్ళీ పోతానే ఉంటాం. ఇన్నిసార్లు చేసిన పేతురు వాళ్ళ యొక్క 6 మిత్రులు వాళ్ళు పోయారు. అయితే ఏం జరిగిందో చూడండి. నేను చేపలు పట్టబోతున్నాను వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమియో. సార్ అదేంటో చూడండి, అంతసార్లు ఎత్తున్నట్టు ఏంటంటే, ఎన్నిసార్లు వేస్తాను? వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఒక్క మాట వదిలేశాను. ఇది నేను చెప్పాల్సిన చెప్పేసాను, అయిపోయింది. ఇటు చూడండి, మీరు లూకా సువార్త 5వ అధ్యాయం చూసిండ్రు కదా. ఇందాక పేతురు యేసయ్యను వదిలేసి వెళ్ళిపోయాడు కదా. అప్పుడు రాత్రంతా చేపలు పడితే దొరికాయా? గుర్తుంది కదా, రాలా.
ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఈ రాత్రంతా చేపలు పట్టారు, ఇప్పుడు కూడా దొరకలేదు ఆయనకి, ఇప్పుడు కూడా దొరకలేదు. ఇది జాగ్రత్తగా వినండి. దేవునితో ఉన్నటువంటి బిడ్డలు, జాగ్రత్తగా వినండి, ఇది దేవునితో ఉన్నటువంటి బిడ్డలు దేవుణ్ణి వదిలేస్తే విజయం ఉండదు. దేవునితో తిరిగిన బిడ్డలు దేవుణ్ణి వదిలేస్తే విజయం ఉండదు. దేవునితో ఉన్నటువంటి బిడ్డలు దేవుణ్ణి వదిలేస్తే కష్టాలు ఉంటాయి. మనకి ఎట్లాంటి ప్రశ్న వస్తాయంటే, అరే వాళ్ళు గలీజ్గా జీవించేవాళ్ళు, వాళ్ళు అసలు యేసయ్యనే నమ్మరు, వాళ్ళు అసలు ప్రార్థనే చేయరు, వాళ్ళకి జరిగింది నాకెందుకు జరగదు? నేను ప్రార్థన చేసేదాన్ని, ప్రార్థన చేసేవాడిని, చర్చికి పోతాను, కానుకలేస్తాను, మీటింగులకు వస్తాను, ఇంత చేస్తాను కదా, మరి నాకెందుకు జరగదు, వాళ్ళకెందుకు జరుగుతున్నాయి? ఇది మీకు వచ్చేటువంటి ప్రశ్న. ఇది మనందరికి ఉంటుంది సమస్య. అందుకే ఇంత జాగ్రత్తగా చెప్తున్నా. అయితే ఎందుకు నీకు విజయం రాలేదు, ఎందుకు నువ్వు అనుకున్నది జరగట్లేదు, ఎందుకు నీ జీవితం ఎండిపోయినట్లుంది? బిజినెస్ చేస్తావు, దానికి లాభం ఉండదు, బండి కొనుక్కుంటావు, యాక్సిడెంట్ అవుతుంది, ఏదో వస్తువు కొనుక్కుంటావు, అది ఇరిగిపోతుంది. ఎందుకు జరుగుద్ది ఇట్లాగా? అరే మిగిలిన వాళ్ళు జరగదు, నాకెందుకు జరుగుద్ది? మిగిలిన వాళ్ళు జరగదు, నాకెందుకు జరుగుద్ది? పేతురు మంచి చేపలు పట్టేటువంటి అనుభవం ఉన్నటువంటి వాడు. రాత్రంతా చేపలు పట్టారంట, దొరకలా. ఇది దేవుడు చేసేటువంటి పని. ఎందుకు సార్ దేవుడు ఈ విధంగా చేస్తాడంటే, జాగ్రత్తమేనండి, దేవుడు ఎందుకు ఇట్లా చేస్తాడంటే, ఈ విధంగా కష్టాలు వచ్చినప్పుడైనా వెనకకి తిరగాలి. మీకు తప్పిపోయిన కుమారుడికి కథ తెలుసు కదా. తప్పిపోయిన కుమారుడికి పైసలు ఉన్నంతసేపు వాళ్ళ నాన్న గుర్తురాలా, అర్థమైందా? పని చేసుకుంటా ఉన్నాడు, అప్పుడు కూడా నాన్న గుర్తురాలా. వాళ్ళ నాన్న ఎప్పుడు గుర్తొచ్చింది తెలుసా? పంది పొట్టు తింటాం మొదలుపెట్టినప్పుడు పందులు కూడా వాడిని చూస్తూ ఉంటే అప్పుడు గుర్తొచ్చాడు వాళ్ళ నాన్న, అప్పుడు గుర్తొచ్చాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఒక విధంగా మనకి జరగాల్సింది జరగకపోతే, అనుకున్నది జరగకపోతే, ఓటమి వస్తే అప్పుడైనా మనం దేవుణ్ణి యాద్ చేసుకుంటామని. సార్ దేవుణ్ణి యాద్ చేసుకుంటే ఏమవుతుంది సార్? అప్పుడు దేవుడి దగ్గరకు వస్తే ఏమవుతుంది సార్ అని అంటే, నేను ఎప్పుడు ఇట్లా చెప్తా. ఏంటనంటే, ఈ మొబైల్ కొన్న ఐఫోన్ కొన్నప్పుడు, ఐఫోన్ కొన్న తర్వాత సెట్టింగ్ చేసుకుంటాం కదా, సిమ్ పెట్టి. ఆ సెట్టింగ్ చేసుకుంటా ఉంటే ఒకసారి ఏమన్నదంటే, ఫేస్ రికగ్నిషన్ కావాలా అదే అన్నది. అంటే అర్థం ఏంటి తెలుసా? నా షకల్ చూస్తే అది ఓపెన్ అవుతుంది, అర్థమైందా అని అడిగితే ఓకే అన్న. అడిగితే ఇట్లా చూపించుకుందాం అంది. నా ముఖం అంతా వచ్చిన తర్వాత ఓకే అన్నది. ఎప్పుడైతే నా షకల్ అంతా కూడా అది తీసుకుందో, ఈ ఫోన్ తెరవాలంటే, ఈ ఫోన్ పని చేయాలంటే నేనేం చేయాలా? నా షకల్ చూపించాలా, లేకపోతే ఓపెన్ అవుతుందా? అవ్వదు. నా భార్య చూస్తే అవుతుందా? నా పిల్లలు చూస్తే అవుతుందా? మా పాస్టర్ చూస్తే అవుతుందా? మా సంఘస్థులంతా చూస్తే అవుతుందా? అవ్వదు. నేనే చూడాలా. అర్థమైందా? ఇది ఫోన్ చేసే పద్ధతి. ఇది ఈ మధ్యన కొనుక్కున్నటువంటి టెక్నాలజీ. కానీ మీకు విషయం తెలుసా? దేవుడు చాలా ఖతర్నాక్ టెక్నాలజీ ఉన్నవాడు కాబట్టి, నువ్వు నేను మారు మనసు పొందంగానే ఆయన కూడా ఫేస్ రికగ్నిషన్ పెట్టుకున్నాడు. అర్థమైందా? ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు నా వైపు చూస్తే సిస్టమ్ ఓపెన్ అవుతుంది అంటాడు. మీకు అర్థమైందా? నువ్వు నా వైపు చూస్తే సిస్టమ్ ఓపెన్ అవుతుంది. మనమేం చేస్తాం? మనకి పాపం చేసినప్పుడు లోన గిల్లు ఉంటుంది, భారంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, చర్చి మానేస్తాం, ప్రార్థన మానేస్తాం, బైబిల్ చదవడం మానేస్తాం, సహవాసంకి వెళ్ళటం మానేస్తాం. నాలాంటి వాడు వచ్చాడు అనుకో, ఏమంటావు తెలుసా? సార్ బాలేదు సార్, మీరు ప్రార్థన చేయండి అంటారు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే నువ్వు బాగా అవుతావా? అవవు. నువ్వు చూస్తే కానీ నీ షకల్ చూపిస్తే కానీ సిస్టమ్ ఓపెన్ అవ్వదు, అవునా? అందుకని దేవుడు ఏం చేస్తాడంటే, అరే బిడ్డ ఒక్కసారి నా వైపు చూడు, నేను పని మొదలు పెడతా. ఎందుకంటే సిస్టమ్ ఓపెన్ అవ్వాలంటే నువ్వు చూడాలా. నేను సెట్టింగ్ అలా పెట్టుకున్నా కాబట్టి నువ్వు నా వైపు చూడని. అయితే వీళ్ళకి చేపలు దొరకలా. పేతురికి యాద రావాలా. ఏం రావాలా? అరే అప్పుడోసారి పోయినా చేపలు దొరకలేదు, ఏసే ఆ చేపలు ఇవ్వగలడు, నేను ఏసేను వదిలేసి వచ్చాను కాబట్టి నాకు చేపలు దొరకలేదానికి యాద రావాలా. సరే, ఏం జరిగిందో చూద్దాం. తర్వాత 4వ వచనం, సూర్యోదయం అగుచుండగా
యేసు దరిన నిలిచాను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఇప్పుడు చూడండి, యేసేని ఎవరైనా పిలిస్తే వచ్చిండు అక్కడికి? లేదు. పేతురు ఏమైనా ప్రార్థన చేస్తే వచ్చిండు? ఆయన రాలేదు. యేసయ్య కుది వచ్చింది ఆయన. యేసయ్య అక్కడికి వచ్చి ఆ సముద్ర తీరాన్ని నుంచున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ మీటింగ్ మీరు పెట్టలా, మీటింగ్ ఎవరో పెట్టిండ్రు. అర్థమైందా? ఈ సెట్టింగ్ అంతా మీరు చేయలా, ఈ సెట్టింగ్ ఎవరో చేసిండ్రు. ఈరోజు నన్ను వర్తమానం అందించడానికి మీరు పిలవలా, ఎవరో పిలిచిండ్రు. అర్థమైందా? ఈ ప్రసంగం చేయమని మీరు చెప్పలా, దేవుడు నాకు చెప్తే చేస్తానని అన్నమాట. మీకు అర్థమైందా? ఇదంతా దేవుడు చేశాడు ఆయన. కాబట్టి ఒకవేళ మీరు ఏ కారణం చేతైనా దేవునికి దూరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఈ మీటింగ్కి మీరు వస్తే దేవుడు చెప్పేది ఏంటి తెలుసా? ఈ మీటింగ్కి తెచ్చింది నిన్ను నేనే. ఈ మీటింగ్ నీ కోసం నేను అరేంజ్ చేసిన. లేదు ప్రభా ఇంతమంది ఉన్నారండి, ఉండని, వాళ్ళు అంతమంది ఉన్నా ఈ మీటింగ్ నీకోసం, ఈ మీటింగ్ నీకోసం. ఎందుకంటే నువ్వు జారిపోయావు, నిన్ను వదులుకోలేను నేను. నువ్వు దూరం అయ్యావు, నేను వదులుకోలేను. సో యేసయ్య దరిన వచ్చి నుంచొని ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఉన్నాడు పేతురు. ఎవరితో? యేసయ్యతో. 4 దినాల క్రితం యేసయ్యని చూసిండు. 4 దినాల క్రితం యేసయ్యని చూసిండు. ఇప్పుడు యేసయ్య ఒడ్డున ఉన్నాడు, కానీ యేసయ్యని గుర్తుపట్టిండా? లేదు. ఎంత గలీజో ఆలోచించండి. అయితే దాన్ని వదిలేయి. దాని నుంచి నేను నేర్చుకునే పాఠం ఏంటి తెలుసా? మనం ఒకవేళ తప్పు చేసి, ఒక పాపం చేసి, దేవుడికి జర దూరమై, చెయ్యొద్దు దేవుడు అన్నదాన్ని మనం చేసి, మన హృదయంలో భారం పెంచుకొని ఉన్నప్పుడు జరిగే మాట ఏంటి చెప్పమంటావా? దేవుడు ఒకవేళ మీ దగ్గరకు వచ్చి నిలబడినా కూడా మీరు గుర్తుపట్టరంట. దేవుడు చేసే పనులు మీకు అర్థం కావంట. ఇక్కడ సార్ ఎందుకు నించున్నాడో తెలియదు. సినిమా హాల్లో నుంచోమనండి, నుంచోడు, కానీ ఇక్కడ నుంచుంటారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అది? ఇది పరిస్థితి అన్నమాట. ఇది పరిస్థితి. ఇప్పుడు దేవునితో కనెక్షన్ లేకపోతే నేను ఎక్కడున్నాను, ఇక్కడ మాట్లాడే మాటలు ఏంది, అలా ఉండవు. ఇప్పుడే లేచి బాత్రూమ్కి వెళ్తారు, ఇప్పుడే లేచి మంచినీళ్ళు తాగుతారు, ఇప్పుడే లేచి ఆయనతో నేను లీడర్ అన్నట్టు లేచి నిల్చున్నాడు. ఏం అసలు సమాజం కాదు ఇది. మీకు అర్థమవుతుందా ఇదే? ఎందుకు అనంటే లోన వినబుద్ధవదు మాటలు, లోన వినబుద్ధవదు. నేను 4 జోకులు చెప్పినాను అనుకో, మీరు ఏ మాత్రం కదలకుండా జోకులు వింటారు. నేను పాటలు పాడుతున్నాను అనుకో, ఏ మాత్రం టెన్షన్ లేకుండా పాటలు వింటారు మీరు. నేను డ్యాన్స్ చేశాను అనుకో, మీరు కూడా డ్యాన్స్ చేస్తారు. కానీ వాక్యం చెప్పినప్పుడు గుండెకు తాకిందనుకో వినబుద్ధి కాదు. అప్పుడే టెన్షన్ సూర్య అవుద్ది, కూసోబుద్ధి అవదు, పక్కనోని కెలిగేది అప్పుడే మీరు చేసే పని ఏంటంటే మొబైల్ గుర్తొస్తుంది, దాన్ని తీస్తారు, దాన్ని అప్పుడు చూస్తారు. సినిమాలో ఎవడన్నా మొబైల్ చూడటం చూసినరా? కానీ ఇక్కడ చూస్తారు. సీరియల్ చూసేటప్పుడు ఎవడన్నా మొబైల్ చూస్తాడా? కానీ ఇక్కడ చూస్తారు. ఎందుకనంటే దేవుని మాట నీకు తగులుతుంది. ఇప్పుడు కూడా జరిగేది అదే. సరే, ఆయన అక్కడ వచ్చి నిలబడ్డాడు, గుర్తుపట్ల. ఆ తర్వాత ఇంకేమని చెప్పారు? 5వ వచనం, యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా. ఇప్పుడు ఎవరైనా బయటోడు మాట్లాడుతున్నాడు అనుకో, ఏ పిల్లోడా అనంటే ఎవడరా నువ్వు అంటావు. ఏ పిల్ల అంటే ఏమి నువ్వు ఆడట్లా అట్లా అంటాం. బయటోళ్ళు అయితే ఏమా, ఏ బాబు అని మాట్లాడాలా. కానీ ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడు? పిల్లలారా మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా అన్నాడు. ఇది నోటితో కదా మాట్లాడేది. ఏసే నోటితో మాట్లాడండి కదా. 4 దినాల క్రితమే ఏసే కనబడ్డాడు, 4 దినాల క్రితమే ఏసే మాట్లాడాడు. 4 దినాల్లో ఏసే స్వరాన్ని గుర్తుపట్టడం మానేసింది. 4 దినాలే 4 దినాల్లో స్వరం మర్చిపోయాను. మీలో చాలామంది ఏమంటారు తెలుసా? సార్ ఇదివరకు నేను చాలాసార్లు ప్రార్థన చేశా, చాలా వాక్యం విన్నా, ఎంతసేపు వాక్యం వింటున్నా కూడా మంచిగా ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎందుకు లేదు? ఎందుకు వినబుద్ధి కావట్లేదు? ఎందుకు వాక్యం అర్థం కావట్లేదు మీకు? ఎందుకు ప్రార్థన చేస్తుంటే మీకు హ్యాపీగా అనిపించట్లేదు? ఎందుకని ఇప్పుడు ప్రార్థన త్వరగా ముగిసిపోవాలనుకుంటున్నావు? ఎందుకు వాక్యం ఇంత లేట్ అని టైం చూస్తున్నావు నువ్వు? ఎందుకు అనంటే గుర్తుపట్టడం మానేసినాం. నుంచున్నాడు, గుర్తుపట్ల, మాట్లాడాడు, గుర్తుపట్ల. ఇంకేం చేశాడంటే
లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. బిల్కుల్ లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఏం జరిగింది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అవునా కదా? అక్కడ కూడా వల కుడి పక్కనే అండి అన్నారు, వేశారు, మస్తు చేపలు వచ్చినాయి. ఇప్పుడేమైంది, అరే పక్కనేంట్రా వస్తుంది అని అన్నారు. అప్పుడైతే అయ్యా మేము రాత్రంతా పట్టాం అని అన్నారు. ఇప్పుడు అనలా ఎందుకు అనలేదు నాకు తెలియదు. విసుగుపోయారేమో. కొన్నిసార్లు విసుగుపోయినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఎక్కడ ఫలితం దొరకనప్పుడు ఎవడేం చెప్పినా చేస్తాం. తాయెత్తు కట్టుకుంటాం, కొబ్బరికాయ కొడతాం, గుండు గీకించుకుంటాం, లేకపోతే ఇలాంటి పనులు చేస్తాం. పలానా క్షేత్రంకి వెళ్తాం, కొబ్బరి నూనె రాసిపించుకుంటాం, నూనె సీసా కొనుక్కుంటాం, ఖర్చీఫ్ కొనుక్కుంటాం. అప్పుడు ఏంటంటే చిరాకెత్తిపోయింది, ఏదో ఒకటి చేద్దామని. బహుశా అట్లా అనుకున్నారేమో. ఈ పక్కన పట్టు అంటే పట్టారు, చేపలు దొరికాయి, మస్తు చేపలు దొరికాయి. ఇంత మస్తు చేపలు దొరికినా గుర్తుపెట్టుకో, పేతురు అక్కడ, యేసుప్రభు అక్కడ నిలబడితే పేతురు గుర్తుపట్టాడా? లేదు. యేసయ్య మాట్లాడితే పేతురు గుర్తుపట్టాడా? లేదు. చేపలు మస్తు దొరికినాయి, అప్పుడైనా అరే అని గుర్తొచ్చిందా? లేదు. మీకు అర్థమైందా? మీరు దేవుని నుంచి దూరం అయితే, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, బైబిల్ చదవటం మానేస్తే, ప్రార్థన చేయటం మానేస్తే, ఒకవేళ దేవుడు మాట్లాడినా మీకెక్కదో. ఎందుకు గట్టిగా నేను ప్రసంగం చేయాలా? ఎందుకు బల్లగుద్ది మాట్లాడాలా? ఎందుకు మీకు ప్లీజ్ అని మాట్లాడాలా? నేను ఎందుకు చేయాలండి ఇదే? ఎందుకు చేయాలా? నాకేమన్నా లాభమా? నాకు చెప్పకపోతే పోయేదేమన్నా ఉందా? మీ గురించే కదా ఇది. దేవుడు నాకు ఈ భారం ఎందుకు ఇచ్చాడు? మీ గురించే కదా. మీరు నాశనం అవడం ఆయనకి ఇష్టం లేక కదా. ఇదంతా చేసే దాని గురించే కదా. ఆయన ఎత్తుకుంటూ వచ్చాడు పేతుర్ని, ఆయనతో ఒక అద్భుతం చేశాడు, అయినా ఆయనకి ఆయనకి రాలేదు. అయితే అప్పుడు ఏమైంది? కాబట్టి 7వ వచనం, యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరైనా? యోహాను. యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు సుమి. ఎవరు చెప్పారు? యోహాన్ చెప్పాడు. మీలో కొంతమందికి జరిగిన విషయాలు చెప్తా. మీకు కల వస్తుంది, కానీ కళ మాత్రం సమజ్ కాదు. మీ పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, సార్ కళ వచ్చింది, ఎందుకు వచ్చిందో? సార్ రాత్రి పాము కల్లోకి వచ్చింది, ఎందుకు వచ్చిందో? సార్ రాత్రి ఏదో చచ్చిపోయిన ఆవిడ కళ్ళలోకి వచ్చాడు, ఎందుకో? ఈ కళలు అసలు ఎందుకు వస్తాయి? కళ వస్తే కనుక మీ పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు అడుగుతారు? నా లాంటి వాడు వస్తే, సార్ ఒక 5 నిమిషాలు టైం ఇస్తారా? ఎందుకు? సార్ నాకు కొన్ని కళలు వస్తున్నాయి సార్, అర్థం కావట్లా. కళ ఒకవేళ దేవుడిస్తే అర్థం ఎవరివ్వాలా? దేవుడే. ఆ అర్థం నీకు ఎందుకు రావట్లా? కనెక్షన్ తెగిపోయింది నీకు. ఒక్క పావుగంటలో ముగిస్తాను. పావుగంటలో దయచేసి పిల్లలైనా కూర్చోండి. పావుగంట ఎక్కువసేపు మాట్లాడినాను. మీరు ఇంత రెస్ట్లెస్ అయిపోతుంటే నేను ఎందుకు మాట్లాడాలి పూర్తిగా అనిపిస్తుంది నాకు. ఊకే లెగిస్తారు, ఒక్క నిమిషానికి ఒకడు. జల్దీ ముగిచ్చేస్తాను నేను. మీరు ఇంకొకళ్ళు ఎవరన్నా లేచిండ్రంటే ఖచ్చితంగా బంద్ చేసి వెళ్ళిపోతాను నేను. నా పాస్టర్ లెక్కన ప్రసంగం చేస్తున్నానా? లేదు కదా. ఒక దోస్తు లెక్కనేగా చెప్తుంది మీకు. ఎవరికైనా అర్థమవుతుంది. మీరు అంత బేకారగాళ్ళు కాదు కదా. అవునా కదా? మీరు చాలా హుషారు కదా. మరి హుషారైతే కనుక ఊకెందుకు లేస్తున్నారు? అర్థం కావట్లేదా? వినండి, నేను చెప్పే మీ జీవితంలో జరగట్లేదా? జరుగుతున్నాయే కదా. నేనేమన్నా కహానీలు నేర్పిస్తున్నానా? మీ చెవులు ఏమన్నా పువ్వు పెడుతున్నానా? లేదు కదా. వినండి మరి. అయితే నువ్వు దేవునితో కనెక్షన్ తెగిపోతే దేవుడు చెప్పిన మాటలు కూడా నీకు సమజ్గావు. దేవుడు చెప్పేయే. ఇప్పుడు నేను మాట్లాడుతున్న దేవుని వాక్యంలోయే కదా. దేవుని వాక్యమే కదా చదువుతుంది. ఈ దేవుని వాక్యము నీకు అర్థమయ్యే భాషలో చెప్పినా కూడా నీకు ఎక్కట్లేదు కాబట్టి మధ్యలో లేస్తున్నావు నువ్వు.
లేకపోతే ఎందుకు లేస్తావు నువ్వు? లేకపోతే ఎందుకు లేస్తావు? దీంతో అర్థమవుతుంది నీలో దెయ్యం వచ్చి కూర్చుందని. దేవుడికి ఆ దెయ్యాన్ని బయట పంపించడానికి ఇక్కడ తీసుకొచ్చాడు. నువ్వు జాగ్రత్తగా వింటే పోతుంది, లేకపోతే సస్తావు నువ్వు. ఈ దేవుడు ఏం చేస్తాడండి? ఇంతకంటే ఏం చేయాలా? అప్పుడు ఆయన ఎవరో మీటింగ్ పెట్టిండు, పైసలు గీసాలు పెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టిండు, నన్ను పిలిచి వాక్యం చెప్పరా నన్ను చెప్తున్నా, నీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, వినోద్దా? నీకు పేతురికి ఫరకే ఉంది, ఇద్దరు ఒకటే. వాడికి ఏమో సమజ్ కావట్లా, నీకు ఏం మాట్లా. సరే పక్కన ఉన్న యోహాన్ చెప్పిండు, అరే ఆయన మన ప్రభు అని. మనోడు చాలా తెలివిగలవాడు, హుషార్. ఏం చేశాడంటే ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున, అంటే బట్టలు లేవు మనోడికి. బట్టలు లేవు అంటే గోసి కట్టుకుంటాడు, చెప్పలు పట్టుకుని వాడు సూట్ వేసుకుంటాడా? వేసుకోడుగా. ప్యాంటు షర్ట్ వేసుకుంటాడా? లేదు కదా. గోచి కట్టుకుని ఉంటాడు. ఆ గోచి ఒకటి ఉంది, పైన ఏం లేవు. అర్థమైందా? ఆయన ప్రభు సూమి అంటే గబగబా ఒక టవల్ తీసుకొని మీద వేసుకున్నాడు ఆయన. అర్థమైందా? ఆయన చేసిన పని అది. పై ఉన్నందున పై బట్ట వేసి సముద్రంలో దుమికారు. మనోడు దూకేశాడు. అది చాలా దూరం ఉంది, ఇక్కడ నుంచి గోడంత దూరం. అంత దూరం ఈత కొట్టుకుంటే వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి ఫస్ట్ ఏసే దగ్గరికి వెళ్ళిపోవాలా. దీని అర్థం ఏంటి తెలుసా? మనోడు జీవించేదేమో గలీజ్ జీవితం, దారిపోయి వచ్చింది కదా. కానీ ఏసే రాగానే అటెండెన్స్ చేయించుకోవాలా ఫస్ట్. నవ్వుతున్నారులే, మీరు కూడా అదే టైప్. ఇప్పుడు సెట్ అయింది మీకు. మనం ఏమో ఏదో గలీజ్ పనులు చేస్తూ ఉంటాం. పాస్టర్ గారు రాగానే ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అని అసలు అలా ముఖం ఎట్లా పెడతారంటే, అమ్మా ప్రపంచంలో నెంబర్ 1 అమ్మాయికి రాలివిడే అన్నట్లుంటుంది. ఈ పేతురు కూడా లేదా, ఆయన ఈత కొట్టుకుంటూ ఫస్ట్ పోయి అక్కడ ఏసీ ఉంటే టవల్ మీద పెట్టుకొని అట్లా నుంచున్నాడు ఆయన. అర్థమైందా? అంటే ఈయన ఏమనుకున్నాడు తెలుసా? ఏసైకి ఏం తెలియదులే, మనం ఆ ఏసై చెవులో ఊ పెట్టచ్చు అనుకున్నాడు. అర్థమైందా? మనం కూడా దేవునికి చెవులో ఊ పెడతానికి ప్రయత్నం చేస్తాం. మన ప్రార్థనలో మనమే వింటే నవ్వు వస్తుంది. ఎందుకంటే ప్రార్థనలో సగం అబద్ధాలు ఉంటాయి. ఒక అబద్ధం ఏంటి చెప్పంటావా? దేవా, నువ్వు ఏమనుకోకుండా ఈ ఒక్కసారి నన్ను క్షమించు, ఈ తప్పులో నుంచి నన్ను బయటికి లాగు, ఈ సమస్యలో నుంచి బయటికి లాగు, నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఎప్పుడు ఇంక అట్లా చేయను అని అంటాం. ఉత్తినే కదా. ఇక బయటికి లాగానే మళ్ళీ చేస్తాం. మళ్ళీ మనం అంత గలీజ్గాళ్ళం, అంత బేకార్ ముఖం పెట్టుకొని అలా అమాయకుని లెక్క చూస్తూ ఉన్నాడు ఏసై దగ్గర. అయితే ఏమైందనంటే దరి ఇంచుమించు 200 మూరలు దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వలను లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడి. ఏసై ముందు ఏమున్నది? నిప్పు ఉన్నది. నిప్పు మీద ఉంది రొట్టె ఉన్నది, చేప ఉన్నది. అంటే ఆయన తండూరి రోటీ చేస్తున్నాడు, చేప కబాబు చేస్తున్నాడు. మనకు అర్థమయ్యే భాషలో అర్థమైందా? నిప్పుల మీద ఫ్రై చేస్తున్నాడు ఆయన. అది ఆయన చేసేటువంటి పని. ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు మీ దగ్గర చేపలు ఏమన్నా ఉన్నాయా అని అడిగినప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? ఏసైకి తినడానికి ఏం లేదు అడుక్కున్నాడని. అట్లా ఏం కాదు భాయ్. ఆయన ప్రశ్న అడిగింది మనల్ని ఆలోచింపజేయడానికి. చాలాసార్లు ఏసే మనల్ని అడిగేది తెలుసుకోవడానికి కాదు, చాలాసార్లు ఏసే అడిగేది మనం తెలుసుకోవడానికే. మీ దగ్గర చేపలు ఏమన్నా ఉన్నాయా అని అడిగింది కదా. సరే, అక్కడికి వచ్చేప్పటికి ఆల్రెడీ రొట్టెలు ఉన్నాయి, ఆల్రెడీ అక్కడ చేపలు ఉన్నాయి. అయితే వీళ్ళకి జర ధైర్యం తీసుకొద్దామని అంటే ఎట్లా చెప్పంటావా? ఇప్పుడు ఏసైతో పేతురికి మాట్లాడటానికి ధైర్యం వస్తుందా? రాదు. ఆదాం టైప్ ఉంటాడు. ఆదాం పాపం చేయగానే ఏం చేశాడు? చెట్టు వెనక్కి దాక్కున్నాడు. అర్థమైందా? మనోడికి నోటేమంటే మాట్లేదు, అట్లనే ఉన్నాడు, తలక ఉంచుకొని ఉన్నాడు. ఇప్పుడు ఏసీ ఏదో ఒకటి మాట మొదలు పెట్టాలా? ఎవరితో? పేతురుతో ఏదో మాటలు మొదలు పెట్టాలి. అలా మొదలు పెడితేనే ఇక మనోడు సెట్ రైట్ అవుతాడు. మనంతటా మనం దేవునితో మాట్లాడటానికి దమ్ము లేదు కాబట్టి దేవుడే మాట్లాడాలి. ఏం మాట్లాడాడు చూడండి. 11వ వచనం 10వ వచనం. యేసు, మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను.
చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. ఇప్పుడు ఏసేమన్నాడంటే, బాబు చేపలు పట్టారుగా, జర తీసిరండి అని అన్నాడు. అంటే ఉరికిపోయాడు. మళ్ళీ హుషారు, మళ్ళీ హడావడి చేస్తారు కదా, ఉరికిపోయి మళ్ళీ చేపలు తీసుకొని వచ్చాడు. ఇది నేను చాలాసార్లు గమనిస్తాను. ఎట్లా అంటే, నన్ను అప్పుడప్పుడు వీళ్ళు భోజనాన్ని పిలుస్తారు కదా. ఈ భోజనాన్ని పిలిస్తే అర్థమైందా, ఈ భోజనానికి ఇంట్లో మగోళ్ళు ఉంటారే, వాళ్ళు జర హడావిడి చేస్తారు. వాళ్ళు హడావిడి చేసి కష్టపడి వంట వండేదంతా ఆడవాళ్ళు, అర్థమైందా. కానీ వీళ్ళు దగ్గర కూడా రాని వాళ్ళని ఈ వంట, అన్నం వేయటం, కూర వేయటం వీళ్ళు వేస్తూ ఉంటారు. వీళ్ళు అసలు జిందగీలో ఎప్పుడు వంట వడ్డించిన వాళ్ళు కాదు. ఎప్పుడైనా వంటగదిలోకి వస్తే కదా అర్థమైంది, ఏది ముందేయాలో తెలియదు, ఏది వెనకాయాలో తెలీదు, ఏ కూర ఎట్లాలో తెలీదు, అటు ఇటు వేస్తూ ఉంటారు. నేను కొన్నిసార్లు గమనించి అడుగుతాను. ఏమని అడుగుతానంటే, సార్ మీరు ఎప్పుడైనా మీ భార్యకు వడ్డించారా అని. లేదు సార్. మీరు జిందగీలో ఎప్పుడైనా వంటగదిలోకి వచ్చారా? లేదు సార్. మరి ఎందుకు సార్, పక్క తప్పుకోండి సార్, ఆవిడ వస్తుంది. ఇదేంటంటే, మనము అట్లా చేసి మనం దేవుని దగ్గర నుంచి మార్కులు కొడదామని, అర్థమైందా. మార్కులు కొట్టుడు అని అంటే, మీరు చాలామంది, అంటే అందరిని కాదే, అందరిని అనద్దు, చాలామంది ఈ మీటింగుల్లో ఫుల్ హడావడి చేస్తారు, ఫుల్ హడావడి చేస్తారు. చాలామంది ఏమంటారు సార్, నాకు ప్రార్థన అంటాడు. అరే, ప్రార్థన చేయడానికి స్టేజే కావాలరా, ఇల్లు లేదా? పైగా ప్రార్థనకి కనుక టైం ఇవ్వకపోతే ఈయన మీద కోపం తెచ్చుకుంటారు. ఈయనకి ఏదో దేవుడికి ఈయనకి అడ్డున్నట్టు. నువ్వు ప్రార్థన చేసే దేవుడికి నువ్వు చెయ్యి, ఎప్పుడేం చేయొచ్చు కదా. నాకు స్టేజ్ ఎక్కించు, నాకు ప్రార్థన ఇవ్వనంటే, అరే ప్రార్థన చేయడం డ్రామా ఇదేమన్నా పెర్ఫార్మెన్సా? నువ్వు దేవుడితో మాట్లాడేది కదా, ఎంత హడావిడి చేస్తూ ఉంటావు. ఒకసారి ఇక్కడ హైదరాబాద్లో ఒక చర్చ్, పెద్ద చర్చ్, యూత్ మీటింగ్ పెట్టారు సాయంత్రం పూట, ఆదివారం సాయంత్రం యూత్ మీటింగు. నేను వెళ్ళి కాముష్గా యూత్ మధ్యన కూర్చున్నా, అర్థమైందా. వాళ్ళు ఎవరు నన్ను చూడలా, అర్థం. నేను కూర్చున్నా, ఎవడో వాడు కూడా అనుకున్నారు. కూర్చుంటే నా ముందోడిని పిలిచిండ్రు స్టేజ్ మీదకి. ఎందుకనంటే ఆడు యూత్ లీడర్ అంట. వాడు వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి చేసి వచ్చింది ఏంటి తెలుసా, ప్రార్థన చేసి వచ్చాడు. వాడు స్టేజ్ మీదకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాడు. ప్రార్థన చేసి వచ్చి నన్ను చూడలా, పక్కన ఉన్నవాడిని, అరే మంచిగా వచ్చిందా ప్రార్థన అంటాడు. మంచిగా రావటం ఏంటరా ప్రార్థన? ఇప్పుడు నీకు అర్థమైందా? అంటాడు, మంచిగా వచ్చిందా అంటాడు. అది మస్తు వచ్చిందిరా, మస్తు ఉంది. ఏది ఇది మస్తు ఉంది ఇది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా మనం ఎంత గలీజ్గాళ్ళమో? అది మన జిందగీ, అది మన బతుకు. అంత గలీజ్గాళ్ళం. ప్రార్థన పెర్ఫార్మెన్స్ అయింది. నా ప్రార్థన బాగుంటే 5 పాయింట్లు ఇవ్వండి, బాగోలేకపోతే 4 పాయింట్లు ఇవ్వండి అని అడిగేది. ఇది ఏమన్నా జబర్దస్తా నాకు పాయింట్లు వేయడానికి? ఇంత గలీజ్ అయిపోయింది చూడండి మన బతుకు. ఈయన హుషారు చేసి చేపలు గీపాలు పెట్టి అంతా చేస్తూ ఉన్నాడు. అయితే ఏమైంది చూడండి. యేసు రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడు అని శిష్యుల్లో ఎవడునూ ఆయన్ని అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెని తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, 3వ సారి. 2 సార్లు ఆల్రెడీ ప్రత్యక్షమయ్యాడు. అయినప్పటికీ పేతురు వెళ్ళిపోయాడు. పేతురు యేసే దగ్గర వెళ్ళింది 4 రోజుల క్రితమే. కానీ చూస్తే గుర్తుపట్ల, వింటే గుర్తుపడలా, యేసే పని చేస్తే గుర్తుపట్ల. అంత దూరం అయిపోయాడు, అంత గలీజ్ అయిపోయాడు ఆయన. అయితే యేసయ్య వదిలిపెట్టలా. యేసయ్య పేతుర్ని ఎంత మంచిగా చూసిండో నాకు బాగా అనిపిస్తుంది. ఆయన చేసింది ఏంటంటే, ఫస్ట్ రొట్టె ఇచ్చిండు, తర్వాత చాపిచ్చిండు, తినండి, కడుపు నిండా తినండి. పేతుర్ని తిట్టలా, పేతుర్ని ఏమి అడగలా, ముందు కడుపు నిండా పెట్టిండు ఆయన. ఎప్పుడు దేవుడు చేసే పని ఏంటి తెలుసా, ఆయన ముందు మనల్ని తిట్టడం మొదలు పెట్టడు, ముందు దగ్గర తీసుకుంటాడు, ఆదరిస్తాడు, ఆ తర్వాత అడుగుతాడు. ఆయన ముందు ఆదరిస్తాడు, తర్వాత అడుగుతాడు. ఇంకొక ఆయన గురించి చెప్తాను, మీరు ఒక్కసారి వినండి. ఏలియా అని ఒక ఆయన ఉండేటోడు, ఖతర్నాక్ మనిషి. ఎంత ఖతర్నాక్ అంటే
ప్రార్థన చేస్తే ఆకాశంలోకి వెళ్ళి అగ్ని వచ్చిందంట. ప్రార్థన చేస్తే ఆకాశంలోకి వెళ్ళి అగ్ని. మళ్ళీ ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల తర్వాత వర్షం కురిసిందంట. ఆయన వర్షంలో ఉరుక్కుంటూ వచ్చాడు. అయితే రాజుగారి భార్య, రే 24 గంటల్లో నేను లేపేస్తానంటే ఆయనకు భయం అయింది. పారిపోయి ఓ చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? దేవా, ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను, ఈమె నన్ను చంపుతానంటుంది, నాకు ఆవిడ దగ్గర సావడం ఇష్టం లేదు, నాకు సూసైడ్ చేసుకోవడానికి చేత కాదు, నువ్వు నన్ను మర్డర్ చేయి ప్రభా అని పడుకుని పోయాడు. ఆయన అట్లనే ప్రార్థన చేశాడు, నన్ను చంపే ప్రభా అని. పడుకుని పోయాడు ఆయన. పడుకుంటే దేవుడు ఏం చేసింది తెలుసా? మంచి నిద్ర ఇచ్చింది. టెన్షన్లో దేవుడు మనకిచ్చే మంచి ట్యాబ్లెట్ ఏంటి తెలుసా? నిద్ర. టెన్షన్లో మనకి నిద్ర పడుతుందే, అది చాలా మంచిది. నిద్రలో మన గుండెకాయ సెటిల్ అవుద్ది. ఒకవేళ నిద్ర పట్టకపోతే ఆ రాత్రి గుండెకాయ చేస్తాం మనం. అర్థం? దేవుడు మంచోడు భయ, చాలా మంచోడు. ఆయన నిద్ర ఇచ్చాడు. నిద్ర ఇచ్చిన తర్వాత ఒక దేవదూతను పంపించాడు. దేవదూత ఏలియాని లే లే అని అంటే లేచాడు. లేవగానే ఎవర్రా నువ్వు, ఎందురా ఇక్కడ ఉన్నావు అని మొదలు పెట్టలా. ఏం చేసింది తెలుసా? ఇగో రొట్టె తిను, ఇదిగో ద్రాక్షరసం తాగు అని అంటే తిని తాగాడు. పడుకో అంటే మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ జరసేపు అయిందా? లే లే, మళ్ళీ రొట్టె తిను, ద్రాక్షారసం తాగు. మనోడు కడుపు నిండా తిన్నాక, కడుపు నిండా తాగినాక అప్పుడు మొదలు పెడుతున్నాడు, ఏం రా బాయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ అని. అప్పుడు అడుగుతున్నాడు, ఏం రా బాయ్ ఏం చేస్తున్నావు అని. ఆయన ముందు ఆదరించాడు, ముందు కడుపు నింపాడు, ఆ తర్వాత మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కూడా నేనేం చెప్తాను తెలుసా? దేవునికి నీ మీద ప్రేమ ఉన్నది, అందుకే ఈ మీటింగ్ తెచ్చాను నేను. నువ్వు వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు జారిపోవటం ఆయనకి ఇష్టం లేదు, అందుకే ఈ మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఈరోజు ఈ వర్తమానం చెప్పాలనేటువంటి ఆలోచన నాకు ఇచ్చింది ఎందుకు అనంటే నీ గురించే. ఆయనకి నువ్వంటే ఇష్టం. నువ్వు అడిగితే రాలా, ఆయనే వచ్చాడు. నువ్వు పిలిస్తే రాలా, ఆయనే వచ్చాడు. నువ్వంటే ఆయనకి ఇష్టం, అందుకే వచ్చాడు ఆయన. అందుకే ఈ మీటింగ్ పెట్టి ఇది చెప్తా ఉన్నాడు. సరే, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు పేతురుతో పంచాయతీ షురు. ఈ పంచాయతీ ఎట్లా నడిచిందో చూద్దాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, సార్ 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 మీ పేరేంటి? ఐజక్. మీ పేరు ఐజక్. మన ఇద్దరం దోస్తులం సార్. దండి, మన ఇద్దరం మేమిద్దరం దోస్తులం బాయ్. ఈయన పేరు ఐజక్. అయితే నేను దోస్తానాల్లో ఈయన ఐజీ అని పిలుస్తా. ఏమని పిలుస్తా? ఇది నా ముద్దు పేరు, ఈయన పిలిచే పద్ధతి. ఎప్పుడైనా ఈయన దగ్గరకు వస్తే ఐజీ బాగున్నారా అంట అని దోస్తు కోపం తెచ్చుకోవాలి సార్. కోపం వస్తుందా? రైట్ రైట్ ఎరా ఐజీ బాగున్నావా అని అంటారు. అర్థమైందా? అయితే ఒక దినాన్ని వచ్చి, ఏమండి ఐజక్ గారు బాగున్నారా అంటే, హౌ డూ యూ థింక్ నౌ ఇఫ్ ఐ స్పీక్ లైక్ దట్? హౌ ఆర్ యూ మిస్టర్ గ్రేట్ డాక్టర్ ఐజక్ గారు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడని. థ్యాంక్ యూ సార్, కూర్చోండి. ఇప్పుడు ఆయన్ని నేను ముద్దుగా ఐజీ అని పిలుస్తా. అలాంటిది ఒక దినం వచ్చి, ఏమండి ఐజక్ గారు బాగున్నారా అని అంటే, ఇప్పుడు ఆయనకి ఏమొస్తుంది? ఏమైంది రైడ్కి? ఏమైందన్నా? ఏమైంది? ఏమి అట్లా మాట్లాడుతున్నావు అంటారు కదా. ఇప్పుడు రోజు యేసయ్య ఈయన దగ్గరకు వచ్చినప్పుడు ఏమని పిలుస్తారంటే, అరే బండోడా అని పిలుస్తాడు. అంటే ఏమని పిలవాలా? పేతురు అని పిలవాలా. అర్థమైందా? ఇప్పుడు వచ్చినప్పుడు పేతురు బండోడా అని పిలవట్లా. ఎట్లా పిలుస్తున్నాడో చూడండి. ఆయన యోహాను కుమారుడైన సీమోను అంటే చాలా మర్యాదగా, ఏమండి యోహాను కుమారుడు గారైనటువంటి సీమోను గారు అని పిలిచాడు. ఇప్పుడు మనకేమొస్తుంది? మండుద్ది. అది ఏమిద్రా బాయ్ ఇట్లా పిలుస్తున్నాడు? ఇంత దూరం అయిపోయానా నేను? ఇంత దూరం చేసిండేంటి? ఇంత మర్యాద అవసరమా మనకి? అరే మన ఇద్దరం దోస్తులం కదా, అరే అని పిలవాలా? పేతురు అని పిలవాలా? నువ్వేంది ఇంత మర్యాద ఇస్తున్నావు నాకు? అవునండి మీరు చాలా పెద్దోళ్ళు, చాలా గ్రేట్, మీరు చాలా గ్రేటు, ఇదన్నమాట. అయితే అట్లా పిలిచి
ఏమంటాడంటే వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా, ఏం సారు సీమోన్ గారు, యాహాను కుమారుడైన సీమోన్ గారు, ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళకంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అంటే ఆయన ఇచ్చిన జవాబు ఏంటి చూడండి. అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఈ మాట ఉన్నదే, నీవే ఎరుగుదువని, ఇది మన ఇంట్లో మస్సాలు జరుగుద్ది. మస్సాలు మన ఇంట్లోనే. ఎట్లా తెలుసా, ఇప్పుడు భార్యాభర్తల గొడవలు అవుతూ ఉంటాయి. భార్యాభర్తల గొడవ అయినప్పుడు పంచాయతీకి పాస్టర్ని పిలుస్తారు. పంచాయతీకి పాస్టర్ని పిలిస్తే వాళ్ళు పంచాయతీలు ఎట్లా మాట్లాడి చెప్తాను. ఎట్లా అంటే, ఏమమ్మా అంటే, సార్ ఈయనకి ఎంత కూర వండి పెట్టినానో తెలుసా, ఈయనకి ఎన్ని సేవలు చేసినానో తెలుసా, ఈయన్ని ఎంత ప్రేమించినానో తెలుసా అని అంటారు. ఇప్పుడు చూడండి, ఎంత ప్రేమించినానో తెలుసా అంటే అది ఇదివరకే ఇప్పుడా? ఇది వరకు. ఇప్పుడుందా? ఇప్పుడు నువ్వు నిజంగా ప్రేమిస్తే ఒక మాట అంటే పోలా, ఐ లవ్ యూ అని అనరో. నేను అప్పుడు ప్రేమించలేదా, నేను ఇప్పుడు ప్రేమించలేదా అని ఇవిడంటే, ఈ మొగడే ఉంటాడు దశ. నేను మొన్నే పట్టు చీర కొనిచ్చినా, అంతకుముందు రోజే బజార్ తీసుకెళ్ళినా. అది పట్టు చీర కొట్టించింది మొన్న బజార్ తీసుకెళ్ళింది 10 రోజుల క్రితం. మరి ఈరోజు ఏం చేసినావు? గుర్తుపెట్టుకో, ప్రేమ వైఫై లాంటిది. ఎలాంటిదే? వైఫై. ఏంటి సార్ అంటే, వైఫై ఇప్పుడు పనిచేస్తుందా కావాలి, ఇందాక పనిచేస్తే ఇప్పుడు ఎందుకు లాభం? ఎదురబాయ్ సార్ ఇప్పుడు దాకుంది సార్ అంటే, ఇప్పుడు దాకుంది, ఇప్పుడుందా? ఇప్పుడు దాకుంటే పర్లే, ఇప్పుడుందా? మనం ఇప్పుడు లేదు కాబట్టి ఇందాక చెప్తాం, మనం ఇప్పుడు లేదు కాబట్టి నిన్నక్కడ చెప్తాం. పేతురు ఉంటాడు తెలుసా, నీకే తెలుసా అంటాడు. నాకు తెలుసో లేదో నీకు అనవసరం, నువ్వు చెప్పొచ్చుగా ఉందని. అర్థమైందా? మనకి ఇంకొక వ్యక్తికి మధ్యలో గ్యాప్ వస్తే వచ్చే డైలాగులు ఇవి. అర్థమైందా? యేసయ్యకి పేతురికి ఏమొచ్చింది? గ్యాప్ వచ్చింది. అందుకే ఈ డైలాగులు వేస్తున్నాడు. అయితే యేసయ్య ఉన్నాడు తెలుసా, యేసు నా గొర్రె పిల్లల్ని మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని రెండోసారి అతన్ని అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడోసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడోసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, వ్యసనం అంటే ఏంటి తెలుసా, కోపం, చిరాకు. పదే పదే అడిగితే కనుక ఊరికే అడుగుతావేంది, ఇది మనం అనమాట. అట్లాగా ఎన్నిసార్లు అడుగుతావు. అయితే మీకు కూడా ఒక డౌట్ వస్తుంది, సార్ యేసయ్య 3 సార్లు ఎందుకు అడిగాడు సార్? ఆయనకి ఏమన్నా చూడా, ఎందుకు అడిగారు సార్ అని. మీకు ఒక మాట చెప్తున్నాను. యేసయ్య ఎక్కడ కూర్చున్నాడు మీకు యాద ఉందో లేదు. యేసయ్య నుప్పులు అవతల కూర్చున్నాడు. నుప్పులు యువతలు ఎవరున్నారు? పేతురు ఉన్నాడు. యేసయ్యకి పేతురికి మధ్యన ఏమున్నాయి? నుప్పులు, మంట ఉన్నది. అర్థమైందా? మీకు యాద వచ్చిందా? గెత్సెమనే తోటలో వెళ్ళిపోతున్నప్పుడు పేతురు ఎక్కడ కూర్చున్నాడు? మంట దగ్గర కూర్చున్నాడు. యేసయ్య అటు రోడ్డు మీద వెళ్తున్నాడు. యేసయ్యకి పేతురికి మధ్యన ఏమన్నది? మంట వెలుగులో ఎవరినో చూశాడు యేసయ్య. ఇప్పుడు రివర్స్లో ఎవరు చూస్తున్నారు? పేతురు యేసుని. ఆ రోజు పేతుర్ని ఎన్నిసార్లు అడిగారు? ఇప్పుడు యేసయ్య ఎన్నిసార్లు అడుగుతున్నాడు? అది మరి లెక్క. అర్థమైందా నీకు? మరి ఆ రోజు 3 సార్లు ఇట్లాంటి సెట్టింగ్లోని ఆయన ఎవడో నాకు తెలియదు అన్నావు కదరా. ఇదే సెట్టింగ్ కదా, అప్పుడు కూడా ఇదే సెట్టింగ్లో 3 సార్లు కాదన్నావు కదా. అంటే యాద్ చేసుకోవాల్సింది ఏంటి తెలుసా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, అంటే వాక్యం మనకి వినిపిస్తున్నప్పుడు ఆదరణ ఉంటుంది. నేను కాదనట్లా, ఆదరణ ఉంటుంది. కానీ ఇంకొకటి కూడా జరుగుద్ది, అది జరగాలి. ఏం జరుగుతుందో తెలుసా, మనం చేసినటువంటి తప్పు మనకు తెలవాలా. మనం చేసిన తప్పు మనం తెలవాలా. మనం ఎక్కడ జారి పడ్డామో మనకు తెలవాలా. ఆ జారి పడిపోయింది ఎక్కడో, తప్పు ఎక్కడో తెలిస్తే కనుక మనం ఏం చేస్తామో తెలుసా, ఆ తప్పుని యేసయ్యతో, ప్రభా ఇదిగో ఈ తప్పు చేసినా, యేసయ్యతో చెప్పడానికి ఏం సిగ్గుపడకర్లా. అది ఏదైనా సరే,
నేను అందుకు చేసినా, ఇందుకు చేసినా, ఆడు చెప్తే చేశా, ఇది చెప్తే చేశా, నాకు ఒత్తిడైతే చేసినా, ఏం చేయాలో తెలియక చేసినా, ఇవన్నీ కవరింగ్ వద్దు. నువ్వు అవన్నీ కప్పుకున్నావు అనుకో, దేవుడు కప్పడానికి ఏముండదు. నువ్వు విప్పేసినావు అనుకో, ఆయన కప్పుతాడు. నువ్వే కప్పుకుంటే ఇంకేం చేస్తాడు ఆయన? అందుకే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఇలాగ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడో, మన తప్పు మనకు తెలుస్తుంది, మన గతం మనకు గుర్తొస్తుంది, మనం ఎక్కడ పడిపోయామో అది యాదకు వస్తుంది. అది యాదికి రాగానే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, యేసయ్యా నేను అక్కడ జారిపడినా, యేసయ్యా నాకు అర్థమవుతుంది ఇక్కడ తప్పు చేసినా, నన్ను క్షమించు. ఇది మనం చేయాల్సింది. పేతురు ఇంత గొప్ప ప్రత్యక్షత కలిగిన వాడు, యేసయ్యతో 3.5 సంవత్సరాలు ఉండినవాడు, గొప్ప గొప్ప అద్భుతాలు చూసినవాడు, చనిపోయి తిరిగి లేచినటువంటి యేసయ్యని 2 సార్లు చూసినవాడు, ప్రత్యేకమైనటువంటి మెంబరు యేసయ్య కమిటీలో. ఆయన యేసయ్యని చూసిన 4 దినాల్లో జారిపోతే యేసయ్య ఎత్తుక్కుంటూ వచ్చిండు. ఆయన యేసయ్య ఎత్తుక్కుంటూ వస్తే చూసి గుర్తుపట్ల, విని గుర్తుపట్ల, అద్భుతం చేస్తే గుర్తుపట్ల. అయినప్పటికీ యేసయ్య నెమ్మదిగా మాట్లాడుతూ 3 సార్లు ప్రశ్నించాడు. ఎందుకంటే 3 సార్లు బొంకాడు. 3 సార్లు ఒకటే అంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా. ఆ రోజు అడిగింది ఆయన నీతో ఉన్నాడు కదా, నువ్వు ఆయనతో ఉన్నావు కదా, నువ్వు ఆయనతో ఉన్నావు కదా. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు 17వ వచనం, 18వ వచనం, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించున్నాను నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపము. ఇప్పుడు చూడండి, నువ్వు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. 19, అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. నాకు ఇక్కడ మస్తు అనిపించేది ఏంటి తెలుసా, గతాన్ని సెట్ చేపించాడు. సెట్ చేపించిన తర్వాత ఏమన్నాడు తెలుసా, పేతురు పేతురు ఇప్పుడు యవనస్తుడివే, నువ్వు ఎటు కావాలంటే పోతావు. ఒక దినం వస్తుంది, ఒక దినం. అది 33 సంవత్సరాల తర్వాత, ఇది జరిగిన 35 సంవత్సరాల తర్వాత జరిగిన విషయం. 35 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఆ రోజు ఏమో తెలుసా, నువ్వు ముసలోని అయిపోతావు. నువ్వు ముసలోని అయిపోతే చేతులు ఇలా చాపితే అప్పుడు వేరే వాళ్ళు తీసుకెళ్తారు. నువ్వు వెళ్ళాలనుకునే చోటు కాదు, తీసుకుపోతారు. అక్కడ నిన్ను చంపేస్తారు, అక్కడ నిన్ను చంపుతారు. ఆ చంపేసినప్పుడు ఆ చావు కూడా, జాగ్రత్త వినండి, ఆ చావు కూడా నన్ను మహిమపరచుద్ది. అబ్బా ఇది ఎప్పుడు జరిగింది సార్, ఇది ఎట్లా జరిగింది సార్ అని అంటే, పేతుర్ని చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత, 35 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జైల్లో పెట్టారు. రోమ్ పట్టణంలో జైల్లో పెట్టారు. జైల్లో ఒక చిన్న గదిలో పెట్టారు. 9 నెలల గదిలో పెట్టారు. ఆ గదిలోకి సూర్యుని వెలుగు పడదు. పైన ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రాన్ని తీసి, అదే మనకి ఈ డ్రైనేజ్ ఉంటుంది చూసా, ఆ డ్రైనేజ్ మీద పైన కవర్ తీస్తే ఎట్లా ఉంటుందో కింద గది ఉంటుంది. ఆ కవర్ తీసి రోజుకొకసారి జర ఫుడ్ ఇచ్చి మళ్ళీ మూసేస్తారు. చీకటిగా ఉంటుంది, లోన ఉంటాడు. 9 నెలలు ఉన్నాడు ఆయన అక్కడ. స్నానం లేదు, ఇంకేం లేదు. 9 నెలలు ఆ గదిలో ఉన్నాడు ఆయన. ఎట్లా ఉండదు ఆలోచించుకోండి. ఒళ్ళంతా కురుపులు వచ్చేసి ముసలోడు అక్కడే పడుకునేది, అక్కడ అన్నీ అక్కడ అలాగున్నాడు. 9 నెలల తర్వాత ఆయన బయటికి తీసి ఆయనకు ఫుల్ స్నానం చేసి, ముసలోడు ఫుల్ స్నానం చేసి, ఆయన లెగవలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. 2 మనుషులు ఆయన మోసుకొని తీసుకొచ్చారు. ఎందుకని? రోమన్ చక్రవర్తి అంటాడు, రేయ్ ఈయన్ని సిలువేసి చంపండి, ఈయన్ని సిలువేసి చంపండి అని అంటే, పేతురు ఇలా చేతులు పెట్టి, అయ్యా ఏంట్రా, అయ్యా చిన్న మాట సార్, ఏంట్రా అయ్యా నన్ను సిలువ మీద చంపదా, సిలువ మీద చంపదా, సింహాసనం మీదగా, అలా కాదయ్యా నన్ను చంపండి, నన్ను చంపండి, ఇప్పుడే చంపండి, కానీ సిలువ మీద వద్దయ్యా. ఎందుకురా భయమా, ఎందుకురా భయం? అట్లా కాదు సార్, మా గురువుగారు లెక్క నాకు చావటానికి ఇష్టం లేదు సార్,
మా గురువు గారిని సిలువేసినట్లు నన్ను సిలువేయదు సార్, అది చాలా పవిత్రమైనది సార్. ఏం చేయమంటారు మరి? సార్ మీరు ఏమనుకోనంటే సిలువను తిరిగేసేయండి సార్. రే ముసలోడా, సిలువ తిరిగేస్తే బతుకున్నప్పుడే ముక్కులోంచి రక్తం వస్తుంది, బతుకున్నప్పుడే ఊపిరాడగా సస్తావురా, గాలాడికి సస్తావు. పర్లేదు సార్. అరే మామూలుగా సిలువేస్తే నువ్వు బతకలేవురా, ఇక తిరిగేసేయమంటావు. పర్లేదు సార్, తిరిగేసేయండి సార్, మా గురువుగారు లెక్క నాకు చావడానికి ఇష్టం లేదు అని ఆయనను తిరిగేసి సిలువేస్తే ముక్కులోకి వెళ్ళి రక్తం వచ్చి నోట్లోకి వెళ్ళి రక్తం వచ్చి ఆయన అట్లాగా చచ్చిపోతే చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఈయన దేవుడు గొప్ప దేవుడు అని ఆ రోజు ఆయన ఆరాధించారు. యేసుప్రభు వారు 35 సంవత్సరాల ముందు ఈ మాట చెప్పాడు. పేతురు ఇప్పుడు దాకా నన్ను వదిలేశావు, నువ్వు ఇక్కడ నుంచి మంచుకుంటావు, కానీ చివరికి వచ్చేప్పుడు నీ చావు ఎట్లా ఉంటుంది తెలుసా? నీకు ఇష్టం లేని చోట తీసుకెళ్తారు, అక్కడ చచ్చిపోయినప్పుడు కూడా నన్ను మహిమపరుస్తావు, ఖతర్నాక్. అయితే పేతురు 3 సార్లు జారిపోయిండు, 3 సార్లు. అయినప్పటికీ యేసయ్య వదిలిపెట్టలేదు. యేసయ్య వెతుక్కుంటూ వచ్చాడు. యేసయ్య పేతురుతో మాట్లాడిన తీరుతో పేతుర్ని సెట్రైట్ చేశాడు, ఒప్పుకునేటట్లు చేశాడు, తిరిగి వెనకకు వచ్చేటట్లు చేశాడు, పేతుర్ని గొప్ప నాయకుడిగా నిలబెట్టాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది జారిపోయిన వాళ్ళే, దూరమైన వాళ్ళే. కానీ దేవుడు ఈ రాత్రి ఈ మీటింగ్కి ఎందుకు తెచ్చిందో తెలుసా? నేను నీతో మాట్లాడతా, నువ్వు వెనకకు రా. నువ్వు వెనకకు వస్తే నేను నిన్ను వాడుకుంటా, నువ్వు వెనకకు వస్తే నిన్ను అనేక మందికి దీవెనకరంగా చేస్తా. నువ్వు వెనకకు వస్తే నా బిడ్డగా, నా సాక్షిగా నేను నిలబెడతా. ఇది దేవుని కోరిక. ఆమెన్ చెప్పడం సులభమే, కానీ వెనకకు రావటమే కష్టం. ఆమెన్ చెప్పడం చాలా సులభమే, ప్రభు దగ్గర ఒప్పుకోవటమే కష్టం. ఒక 2 నిమిషాలు తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. లేవద్దు. ఒక్క 2 నిమిషాలు. మనకి 10 గంటల దాకా టైం ఉంది, ఇంకా 5 నిమిషాలు ఉంది. నాకు తెలుసు కరెక్ట్గా 10 గంటలకు మనం ముగిసేస్తాం, మైక్ ఆపేస్తాం. మనల్ని ఎవరిని ఏమనొద్దు. మనకు 2 నిమిషాలు టైం ఉంది. ఒక్కసారి తల ఉంచుకొని ఏం ప్రార్థన చేయొద్దు, ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచించండి. వాక్యం వినినప్పుడు మీకు తగిలిందేంటి? వాక్యంలో నేను ఉదాహరణలు చెప్తున్నప్పుడు మీ గుండెకు తాకిందేంటి? మీరు ఎక్కడ జారిపోయారో యాదకొచ్చిందా? ఎక్కడ యేసేని కాదన్నారో మీకు గుర్తొచ్చిందా? ఎక్కడ పడిపోయారో గుర్తొచ్చిందా? ఒక్క చిన్న పని చేయండి చాలు. గో యేసయ్యా, ఇక్కడ పడిపోయినా, ఇక్కడ పడిపోయినా, నన్ను క్షమించు. ఇదిగో ఇక్కడ నిన్ను వదిలేసిన, నన్ను క్షమించు. ఇక్కడ నిన్ను కాదన్నా, నన్ను క్షమించు. అయ్యా, ఈ మీటింగ్ పెట్టింది నా కోసం, ఈ మాటలు వినిపించింది నువ్వు నా కోసం. నేను నీ వైపు తిరగాలని. అయ్యా, నీ వైపు తిరుగుతున్నాను. నేను ఈ రాత్రి నీ వైపు తిరుగుతున్నా, నన్ను క్షమించు. జారిపోయినటువంటి పేతుర్ని నువ్వు వెతుకులాడి వెనకకు తీసుకొచ్చావు, గొప్ప నాయకుడిని చేశావు. అయ్యా, ఈ రాత్రి నన్ను స్వీకరించు, నన్ను క్షమించు, నన్ను పైకి లేవనెత్తు ప్రభా. ఇప్పుడు చెప్తారా మాటలు? క్షమించమని అడగటానికి మీకు ఇష్టమేనా? జారిపోయిన నువ్వు తిరిగి ప్రభు దగ్గరికి రావటం నీకు ఇష్టమేనా? క్షమించమని అడగటానికి, పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టమైతే ఆయన ఫుల్ రెడీ. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి ఎవ్వరు కూడా ప్రభుతో సంబంధం లేకుండా ఇంటికి పోవద్దు. అది నా ప్రార్థన. నువ్వు ఒకవేళ జారిపోయి అక్కడ కూర్చున్నావేమో, పడిపోయి కూర్చున్నావేమో, దేవుని మాట కాదని దూరం వెళ్ళి అక్కడ కూర్చున్నావేమో, దేవుడి మాటలు నీకు వినిపిస్తున్నాడు. ఈ రాత్రి ప్రభువా నన్ను క్షమించు, నేను నీ దగ్గరికి వస్తా అని మీలో ఎవరన్నా చెప్పడానికి ఇష్టపడితే మీ కుడి హస్తాన్ని ఒకసారి పైకెత్తి చూపించండి. మీ గురించి ప్రార్థన చేస్తా. అవును సార్, నేను జారినా. అవును సార్, నేను దూరమైనా.
ఈ రాత్రి నేను యేసే దగ్గరికి తిరిగి వస్తాను. ఈ ప్రసంగంలో, ఈ వర్తమానంలో నాతో దేవుడు మాట్లాడాడు. నా స్థితి నాకు అర్థమైంది. నన్ను క్షమించు ప్రభా అని అడగటానికి ఇష్టపడుతున్నాను. చేతులు ఎత్తిన వాళ్ళు దించేయండి. మీ హృదయం మీద చేయబెట్టుకోండి. చిన్న ప్రార్థన మనం మనస్ఫూర్తిగా చేద్దాం. చిన్న ప్రార్థన. నేను ఒక ప్రార్థన చెప్తాను, నా వెంట చెప్పండి. యేసయ్యా, నన్ను ప్రేమించి నన్ను వెతుక్కుంటూ ఈ సాయంత్రం ఈ మీటింగ్కి నన్ను తెచ్చినావు, నాతో మాట్లాడావు. నీకు వందనాలు. నన్ను ప్రేమిస్తున్నావు, నీకు వందనాలు. అయ్యా, నన్ను క్షమించు. నిన్ను వదిలి నేను దూరం వెళ్ళినా, ఎవ్వరికీ తెలియదు. నాకు తెలుసు ప్రభా, నీకు దూరం అయ్యా. నన్ను క్షమించు. నువ్వెంత మంచి దేవుడివి. నన్ను వెతుక్కుంటూ వచ్చావు. ఈ రాత్రి నన్ను క్షమించు. నన్ను నీ దగ్గరికి చేసుకో. నాకు సమాధానం ఇవ్వు, సంతోషం ఇవ్వు. ఆమేన్. మా దేవా, మా ప్రభా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. పేతుర్ని వెతుక్కుంటూ ఎట్లాగెళ్ళినావో ఈ రాత్రి మీటింగ్కి వచ్చినావు ప్రభా, నీకు వందనాలు. చాలామంది చేతులు ఎత్తారు, ప్రార్థన చేశారు. నీకు వందనాలు ప్రభా. వాళ్ళు చేసిన ప్రార్థన మీరు విన్నారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా దేవా, మా ప్రభా, ఈ రాత్రి వాళ్ళు చేసిన ప్రార్థన విన్నారు. వాళ్ళని తిరిగి మీరు స్వీకరించారు. ఈ రాత్రి వాళ్ళకి ఆ ధైర్యం ఇవ్వండి, ఆ సంతోషం ఇవ్వండి. దావీదు చెప్పినట్లు రక్షణ ఆనందం నాకు మళ్ళీ ఇవ్వు ప్రభా అని. ఈ రాత్రి ఆనందాన్ని ఇవ్వు ప్రభా. నీలో నిలకడగా ఉండగలటకు సహాయం చేయండి. యేసే నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.